ఈరోజు మనం కేతు గురించి తెలుసుకుందాం. కేతు అనగానే మనకు ఎక్కువగా స్పిరిచువల్ లార్డ్ అని చెప్తాం మనం. ఇంకా జ్యోతిష్యులు కూడా ఎందుకంటే ఎక్కువగా కేతు ఆవహించి ఉంటాడు. ఎవ్రీ ఆస్ట్రాలజర్కి కేతు అనేది ఎప్పుడు ఆవహించే ఉంటాడు. కేతు అనగానే మనం ఏంటంటే రహస్యం అని తెలుసుకోవాలి ఫస్ట్. రెండు, రాహుకి హెడ్ ఉంటుంది, కేతువుకు బాడీ ఉంటుంది. అంటే కేతువుకి హెడ్ లేదనేగా, ఆలోచన లేదు అని తెలుసుకుంటాం నువ్వు. కానీ అతనికి సెన్సెస్ ఉంటాయి, ఆలోచన ఉండదు, బుర్ర ఉండదు, మాట్లాడలేడు. కానీ సెన్సెస్ అంటే అతను ఏంటంటే ఒక సర్పానికి ఎలాగ సెన్సెస్ వెళ్తుందో కేతువు కూడా అలా ప్రయాణం చేస్తుంటాడు. అంటే ఒక్కొక్కసారి మనం కేతువు గురించి డీప్గా ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఒక జాతక చక్రాన్ని మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఒకటి, కేతువు అనగానే మనకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేస్తుంటాడు. కేతువు అనగానే ఒక ఇంటెన్షన్, మనకి దీని మీద వెళ్ళాలి చేయాలని తపన కేతువు కలిగిస్తుంటాడు. రెండోది, ఇంకా మనం డీప్గా వెళ్ళాం కేతు గురించి అనుకోండి, ఇతను ఏంటంటే ఒక బ్రేకర్. ఎప్పుడు మనకేంటంటే బ్రేక్స్ని క్రియేట్ చేస్తుంటాడు కేతు. 4 అడుగులు నడిచి ఎటెల్లాలో తెలియక మళ్ళీ ఆగిపోవటం, మళ్ళీ 4 అడుగులు నడవటం, ఎటెల్లాలో తెలియక ఆగిపోవటం. ఎందుకు అలా జరుగుతుందంటే అది సెన్స్ మీద ప్రయాణం చేస్తుంది కేతు. హెడ్ ఉందనుకో, దృష్టి ఉంటుంది, చూస్తుంది, తిన్నగా వెళ్ళిపోతుంది. కేతు అలా తిన్నగా వెళ్ళాడు, బ్రేక్స్ పడుతూ ఉంటాయి అది. అలా కేతును మనం ఏమంటామంటే మనకి నియతి అంటాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని బౌండరీస్ మనం పెట్టుకొని వెళ్తూ ఉండాలి. రెండోది మనకి ఏంటంటే అతను కేతు అనగానే ఒక మంత్రాన్ని తీసుకుంటాం మనం. అంటే మంచి తెలివిని తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని బ్రేకేజెస్ని తీసుకోవాలి. అంటే సమస్యలు, ఇబ్బందులు ఇచ్చేది కూడా కేతు. మనం ఎక్కువగా ఏం చేస్తామంటే జాతక చక్రంలో సమస్య రాగానే చాలా మంది దృష్టి శని మీద వెళ్తుంది. యాక్చువల్గా శని ఏంటంటే శ్రమ చేయండి, సేవ చేయండి అని చెప్తుంటాడు డిఫాల్ట్. అది లేకపోతే కొద్దిగా సమస్యలు ఇస్తుంటాడు. పైగా ధనాన్ని ఇచ్చేది ఏదైనా ఉందంటే కనుక భౌతిక విషయంలో శనే. ఎందుకంటే ద్వితీయ భావానికి నామం శని అని చెప్పుకున్నాం కదా, ధనభావానికి. అక్కడ దాగేందుకు హస్త సాముద్రికం చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఈ శని వేలు మీదకి ఏదైనా ర్యాక్ వెళ్ళిందా, ధనం వస్తుందా లేదని చెక్ చేసుకుంటారు. హస్త సాముద్రికి తెలుసు శని వేలు ఏదైతే ఉందో ఈ వేలు మీదకి ర్యాక్ వెళ్తే ధనం బాగా వస్తుంది అని. అంటే ఈ రేఖ తిన్నగా వెళ్తుందా, అవకతవకలుగా వెళ్తుందా అని. అంటే ఒక మనిషి డిసిప్లిన్డ్గా ఉండి పర్ఫెక్ట్ వేలో వెళ్ళి లాంగ్ విజన్ వెళ్ళి పర్ఫెక్ట్గా ఒకే పని చేసుకుంటూ వెళ్తాడు. సో అతని లైన్స్ తిన్నగా ఉంటాయి శనివేల మీద, థిక్గా, లోతుగా ఉంటాయి. లేదు, అటు ఇటు తిరుగుతా చక్కర్లు తిరుగుతా వెళ్ళింది అనుకో ఏళ్ళు, అంటే ఏంటి అతను ఏంటంటే తను ధన సంపాదన విషయంలో సరైన పద్ధతిని అవలంబించలేదు, వివిధ వృత్తులు చేస్తూ వెళ్తున్నాడు అని చెప్పేసి ధనరేఖ చెప్తుంది మనం. అంటే సరైన కర్మలో ఒకే కర్మను సిస్టమేటిక్గా చేయట్లేదు అని. ఇది ఒక ధనరేఖను చూసి చెప్పొచ్చు మనం శని ఏళ్ళ మీదకి వెళ్ళేదాన్ని బట్టి. ఎందుకంటే ధనాన్ని ఇచ్చేది శనే. మిగతా గురు రేఖలు, రవి రేఖలు, బుధ రేఖలు ఏంటంటే వివిధ సెక్టర్స్లో జ్ఞానాన్ని ఇస్తుంటాయి, అవి ఒక రకమైన ధనాలే. కానీ కేతు అట్లా కాదు ఇక్కడ. ఎందుకంటే ఈ ధనరేఖ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే కేతు స్థానం నుంచి, మణిబంధం నుంచి మొదలవుతుంది. మనకి ఫస్ట్ మన ఈ జన్మ వచ్చినప్పుడు ఏంటంటే కేతు అనగానే మనం ఫస్ట్ ఈశ్వరుని తీసుకుంటాం జనరల్గా. కేతు అనగానే ఫస్ట్ ఒక పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉండే అని చెక్ చేయాలి. ఆ ఇంటెన్షన్స్ని బట్టి అతని లైఫ్ ఉంటుంది. అతని ఇంటెన్షన్ సరిగ్గా లేదు, అర్థమైందా? ఎందుకంటే ఇంటెన్షన్ కారణం కేతు. ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే అతని జీవితంలో చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు బుధుడితో కేతు సంబంధం ఏర్పడింది అనుకుందాం సరదాగా. ఇప్పుడు అతను బాగా ఇంటెన్షన్ ఉన్న పర్సన్, నీతి నియమాలు ఉండే, కొన్ని లక్షణాలు పెట్టుకున్నాడు, అర్థమైందా? కొన్ని బౌండరీస్ని పెట్టుకున్నాడు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు తన లైఫ్లో. దాని ప్రకారం నడుస్తున్నాడు అనుకోండి, ప్రకృతి సహకరిస్తుంది. ఎందుకంటే కేతు అనగానే ఇక్కడ మనం రూట్స్ని తీసుకుంటాం. ఇప్పుడు జనరల్గా ఒక చెట్టు, ఆ చెట్టు ఫలాలు అందంగా ఉందా లేదా, కాస్తుందా లేదా అంటే దాని యొక్క సోర్స్ అనేది రూట్స్ అన్నమాట. అందుకే కేతు అనగానే ఏంటంటే మనం రూట్స్గా తీసుకుంటాం. రూట్స్ ఎంత బలంగా ఉంటే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది.
అంటే ఒక పర్సన్ యొక్క ఇంటెన్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, దాన్ని బట్టి జ్యోతిష్యం కూడా వస్తుంది. ఎందుకంటే జ్యోతిష్యానికి అధిపతి కేతు. మీలో సరైన ఇంటెన్షన్ ఉంది, జ్యోతిష్యం వస్తుంది. సరిగ్గా ఇంటెన్షన్ లేదు, జ్యోతిష్యం రాదు. లేదు నేను ఒక సిద్ధిని పొందాలి, సాధకుడిని అవ్వాలి అన్నా కూడా దానికి ఇంటెన్షన్ ఉండాలి. దీనికి కారణం కేతు ఏమండి. ఇంటెన్షన్ లేదనుకో వృధా ప్రయత్నాలు అవుతాయి కానీ కేతు సానుకూలంగా స్పందించడు, కష్టాలని బ్రేకేజెస్ ఇస్తుంటాడు. కేతు అనగానే ఒక బ్రేకేజెస్, ఒక బ్లాకేజ్, అడ్డంకులు క్రియేట్ చేస్తుంటాడు, సమస్యలను ఉత్పన్నం చేస్తుంటాడు. రెండోది ఇదే కేతు మళ్ళీ కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు, ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉండి, అంటే గుడ్ ఇంటెన్షన్తో ఉంటే మంచి ఉన్నత స్థాయిని కూడా కేతు వేస్తాడు. అంటే వాళ్ళ యొక్క శక్తి ఏంటనేది కేతు మీద ఉంది. ఇప్పుడు ఉన్నాడు ఆయన కుమార్ గారు, తన వెనకాల కేతువును పెట్టాడు. కేతు అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్ జెండా ఏదైతే ఉంటుందో అది కేతు. మనకి ఏదన్నా గుడికి కట్టామంటే ఆ చివరి గాలిగోపురం ఒకటి ఉంటుంది, ఈయన అసలు అక్కడ చిన్న ట్రయాంగిల్ జెండా ఉంటుంది, అది కేతు. అది ఉంటేనే ఆ దేవస్థానానికి గొప్పతనం వస్తుంది. అంటే కేతు ఏంటంటే ఉన్నత స్థాయిని తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం చూసాం అనుకో, జనరల్గా పెద్ద పెద్ద అవార్డ్స్ ఉంటాయి, ఇలాగా భారతరత్న కానీ, పద్మభూషణ్ కానీ, లేకపోతే ఆస్కార్ అవార్డ్స్ కానీ. ఈ వస్తున్నాయి అంటే వాళ్ళు ఇంటెన్షన్ ఉన్న పర్సన్స్, ఆ ఇంటెన్షన్ మీద బాగా బిలీవ్ చేశారు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు, ఎక్కువ కష్టపడ్డారు, వాళ్ళని ఆ స్థాయిలో ఇస్తాడు. ఊరికి అవార్డులు రావు. అంటే కేతు ఏంటంటే అతి పెద్ద అవార్డ్స్ని ఇస్తాడు. కేతు కూర్చున్నాడంటే విజయం వాళ్ళది, విన్నింగ్. కాకపోతే ఇంటెన్షన్ పర్ఫెక్ట్. అర్జునుడి రథం మీద కూడా కృష్ణుడు కూర్చున్నాడు, కానీ కేతువు కూడా ఉంటాడు, హనుమంతుడు. ఆ కేతువు జెండా, హనుమంతుడు ఉంటాడు. కేతువు జెండా అనగానే మనకేం గుర్తుకొస్తుందంటే మేషరాశి గుర్తుకు రావాలి, మేషరాశిలో ఉన్న అశ్విని గుర్తుకు రావాలి. సంజీవని తీసుకొచ్చిందే హనుమంతుడు, ఆయనే అశ్విని. ఒక రకంగా చెప్పాలంటే కేతువు ట్రయాంగిల్, పైగా కుజుడు. అందుకే మనకి ఎప్పుడైనా సరే శని ఇబ్బంది పెడుతున్నాడంటే హనుమంతుడి దేవాలయానికి వెళ్ళమంటాం మనం. అర్థం? ఎందుకంటే మేషరాశిలోనే శని నేర్చబడతాడు కాబట్టి. అర్థం? అక్కడ ఒక కేతువుతో సంబంధం ఉన్న కుజుడు ఉంటాడు, ఆయనే హనుమంతుడు. కేతు అంటే తోక కదా, హనుమంతుడికి ఉండేది అదే. హనుమంతుడు రాహువేం కాదు, కేతు. అంటే ఏ లైఫ్లో అయినా సరే ఏ పర్సన్ అయినా కష్టాలు పడుతున్నాడు అంటే ఫస్ట్ కేతుని చూడాలి. రెండోది కేతువుకి ఏంటంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే దేవుడికి ఎంత రెస్పెక్ట్ గౌరవ మర్యాదలు ఇస్తాం, కేతువుకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. కేతువుకు మనం గౌరవాన్ని మర్యాదను ఇవ్వట్లేదు, మన లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అర్థం? ఇప్పుడు మేడం గారి జాతకంలో కేతు 11th లో కూర్చున్నాడు. తను ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి? తన అగ్ర సోదరి వర్గానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని అవమానించే విధంగా, వాళ్ళ గౌరవ మర్యాదలు పోయే విధంగా తను ఎప్పుడు బిహేవ్ చేయకూడదు, కల్లో కూడా. రెండు స్నేహితులు ఉంటారు అక్కడ, అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత ఇంకెవరు ఉంటారంటే తండ్రి తర్వాత తండ్రి ఉంటాడు, బాబాయ్, ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే కేతువు ఎవరి జాతకంలో ఏ భావంలో కూర్చున్నా కూడా ఆ భావానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది మనం రెండు రకాలుగా చూస్తాం. ఒకటి జన్మలగ్నం నుంచి చూస్తాము, రెండు గురువు నుంచి కూడా కేతు ఏ ఏ భావాలు. ఎందుకంటే గురువు అనే జీవకారకుడు చెప్పుకున్నాం కదా, జీవకారకుడి నుంచి. ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నాం అనుకోండి, లగ్నం నుంచి ఎక్కువ ప్రిడిక్షన్ చేస్తాం, ఒక 50% ప్రిడిక్షన్ వెళ్తుంది లగ్నం నుంచి, జన్మ లగ్నం నుంచి. మిగతా 20-25% ప్రిడిక్షన్ అనేది చంద్ర లగ్నం నుంచి వెళ్తుంది. మిగతా 25 సూర్య లగ్నం నుంచి వెళ్తుంది. అంటే సూర్యుని లగ్నంగా మార్చడం, చంద్రుని లగ్నంగా మార్చడం, జన్మ లగ్నం. ఈ మూడింటిని చూస్తా ప్రిడిక్షన్ చేసాం అనుకోండి, మనకి ఆల్మోస్ట్ ఒక 100% పరాశరిలో చూస్తాం. అలాగే భృగునంది నాడి మనం చెక్ చేసేటప్పుడు ఎక్కువగా ఏంటంటే గురుని లగ్నంగా మారుస్తాం, ఇతర కారకత్వాలకి ఇతర గ్రహాల లగ్నంగా మారుస్తాం. అందులో ముఖ్యంగా చంద్ర లగ్నం ఇంపార్టెంట్. ఇది బిఎన్ భృగునంది నాడి కూడా అంటే వాటిలో ఇంకా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాటిలో గ్రహ బలాలు వేరేగా ఉంటాయి. అర్థం? ముందు ఎవరి జాతకంలో అయినా సరే ప్రాబ్లం
వస్తుందా లేదా? మనం జనరల్గా జన్మ లగ్నం చూస్తాం, చంద్రుడు మనసు ఎలాగ ఉందంటాం, బుధుడు ఎలా, చాలా క్లాసులు అండి మనకి. ద్వాదశ భావాల గురించి కూడా క్లాసులు అండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కేతువుని ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. కేతు అంటే ఇక్కడ ఒక పర్సన్ యొక్క ఇంటెన్షన్. ఇప్పుడు శని అంటే మనకి వాళ్ళ కర్తవ్యం ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి, ఎక్కడెక్కడ కూర్చున్నాడు, ఏమేం చేయాలి, ఇదంతా ఒక ఎలైన్మెంట్. లేదా కుజుడు ఏ ఏ భావాలను చూస్తున్నాడు, ఎక్కడ ప్రొటెక్షన్ లేయర్గా ఉండాలా, తనకి ఏం దక్కుతుంది ఏం దక్కదు, ఇది కుజుడి నుంచి చూసుకుంటాం. శుక్రుడి నుంచి ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకుంటాం. ఇవన్నీ ఫలితాలు గ్రహాలు ఇస్తున్నాయా లేదంటే ఈ పర్సన్ యొక్క ప్రాపర్ ఇంటెన్షన్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి. ఇది కేతు డిజైన్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు కేతువుని మనం జనరల్గా తీసుకున్నాం అనుకోండి. లగ్నంలో కేతువు తీసుకున్నాడంటే వీళ్ళు కొద్దిగా కొంచెం హెడ్ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే కేతువుకి హెడ్ ఉండదు కదా. ఎప్పుడైతే కేతువుకి హెడ్ లేదో వాళ్ళలో కొద్దిగా ఏంటంటే అనుమానమైన గుణం ఉంటుంది. ఇప్పుడు మేషంలో కేతువు కూర్చున్నా కూడా వాళ్ళు ఏంటంటే తొందరగా ఎవరిని ట్రస్ట్ చేయరు, అనుమానిస్తుంటారు. తప్పులేదు అనుమానించడం. ఎందుకంటే బుర్ర లేదు కాబట్టి. కేతు అనగానే మనం అష్టమ భావంలో ఉచ్చస్థితి స్థానం ఉంది అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఏ విషయమైనా సరే కేతు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ భావానికి సంబంధించి మనం నిర్ణయం తీసుకునేటప్పుడు రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ద్వితీయంలో కేతు కూర్చున్నాడు, వాళ్ళు నేనైతే మౌనంగా ఉండను రూల్ 1. ఎందుకు మౌనంగా ఉండమంటారంటే అది ఫైనాన్షియల్ మ్యాటర్ కదా. అక్కడ ఎవరు కూర్చున్నారు? హెడ్లెస్ కేతు కూర్చున్నాడు. అంటే మాట్లాడటం సరిగ్గా రాదు, రూల్ 1. ఒకవేళ తను మాట్లాడాడు, తన మాటల వల్ల తనకు ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కుటుంబంలో విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. లగ్నాత్తు ద్వితీయంలో కేతువు కదా. లేదా గురువు నుంచి ద్వితీయంలో కేతువు అని అదే పరిస్థితి ఉంటుంది. వీళ్ళకి మనం ఏం చెప్తాం? నో, సెకండ్ హౌస్ కదా, మీ నోరు కొట్టేసుకోండి, కావాలంటే ఉపవాసాలు ఉండండి, ఏకాదశ ఉపవాసాలు లాంటివి చెప్తుంటాం జనరల్గా. ఎప్పుడైనా సరే లగ్నంలో కేతువు కూర్చున్నా, లేదు గురువు కేతువుతో సంయోగం చెందిన, అంటే గురువు నుంచి వెనకాల డిగ్రీలో కేతువు ఉండొచ్చు, గురువుని దాటి కూడా కేతువు ఉండొచ్చు కంజంక్షన్లో. మనకు 2 టైప్స్ ఉంటాయి కదా కంజంక్షన్ అనగానే. ఉంటే గ్రహానికి వెనకాల ఉంటుంది, లేదా ముందు ఉంటుంది. గురువు నుంచి వెనకాల కేతువు ఉన్నాడు, తన ఇంటెన్షన్స్ తెలియదు కాబట్టి తన పాస్ట్ లైఫ్లో తను ఇబ్బందులు పడ్డాడు. అర్థమేనా? గతంలో ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ గురువు తర్వాత కేతు ఉన్నాడు, ఇంటెన్షన్ సరిగ్గా లేదు, భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడతాడు గురు కారకత్వాల గురించి. నేను అందుకే స్త్రీల జాతకంలో గురుకేతులు కాంబినేషన్ ఉంటే మీ ఇంటెన్షన్స్ ప్రాపర్గా పెట్టుకోండి. అర్థమేనా? ఎందుకంటే గురుకేతులు కూర్చున్నారు కాబట్టి నీ జాతకంలో గురువు అనగానే హస్బెండ్ కాబట్టి భర్తకి హెడేక్ ఉంటుంది, భర్తకి గేర్ ఉంటుంది. వాళ్ళ గేర్ ఉంది కదా అని చెప్పేసి మీరు వాళ్ళని అనుమానంగా చూస్తా వాళ్ళని వేధించంటే మీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందని చెప్తారు. లేదు, మీ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, అతని హెడేక్ని మీరు ఓకే చేస్తా, మీరు ఆయనకి అణిగి ఉండాలంటే మీ మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది చెప్పి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ బాగుంటాయి, భాగ్యం బాగుంటుంది చెప్తారు, అయితే భాగ్యాన్ని కోల్పోతారు. ఎందుకంటే కేతు గురువు సంబంధం ఏర్పడింది కదా మనకి. ఒకటి స్పిరిచువల్ వేలోకి వెళ్ళొచ్చు, స్పిరిచువల్ వే చూపిస్తాడు. మనం డైరెక్ట్గా మన ఇంటెన్షన్ ఒక స్పిరిచువల్ వేలో తీసుకెళ్ళాము. మన లైఫ్లో కొన్ని బౌండరీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాము గురుకేతులు ఉన్నప్పుడు. ఒక విధి విధానాల్లో మనం వెళ్తున్నాం. అర్థమైందా? నియతి విధానంలో మనం వెళ్తున్నాం. మనకి కేతు మంచి చేసే అవకాశం ఉంది. అర్థమైందా? లేదు, గురుకేతులు కాంబినేషన్ పడింది, ఒక స్త్రీ జాతకం చూసుకున్నాం, మ్యారేజ్ చేసుకునేటప్పుడు బాగా రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఆ స్పౌజ్ గురించి బాగా ఎంక్వైరీ చేసి చేసుకోండి అని చెప్తాను. లేదు, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అర్థమైందా? ఇప్పుడు గురువు నుంచి సెకండ్, లేదు మన లగ్నం సెకండ్ అనుకుందాం సరదాగా. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను ఫలితాలు ఇప్పుడు, దాన్ని గుడ్డిగా నమ్మకండి. రూల్ 1. ఎందుకు నమ్మకూడదు అంటే నేను ఒక రిజల్ట్ చెప్తాను, కానీ ఆ రిజల్ట్ చేంజ్ చేసేది ఏదైనా ఉందంటే ఇతర గ్రహాల దృష్టిలు చేంజ్ చేస్తాయి, ఫలితాన్ని కొద్దిగా అటు ఇటుగా మారుస్తాయి. ఎప్పుడైనా సరే మనం జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు ఒక సింగిల్ ప్లానెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక సింగిల్ ప్లానెట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఫలితాలు చెప్పుకుంటాం, ఇలా జరిగిద్ది అలా జరిగిద్ది అని.
అవి జరగకుండా ఉండొచ్చు, విపరీతంగా కూడా జరగవచ్చు. దాన్ని డిసైడ్ చేసేది ఏంటంటే ఆ గ్రహంతో మీద దృష్టి చేస్తున్న గ్రహాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి అక్కడ మనకి స్వల్ప విభేదాలు వస్తుంటాయి ప్రెడిక్షన్లో. ప్రెడిక్షన్ చేసేటప్పుడు మనం దృష్టిలో అన్ని గమనించాలి, కారకాలన్నీ గమనించాలి. ఈ గ్రహం వేరే ప్రభావంలోకి వెళ్ళి కంట్రోల్ అవుతుందో లేదో అని చూడాలి. ఇండివిజువల్గా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క భావానికి అది ప్లేస్మెంట్ని బట్టి ఎలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం నేర్చుకుంటాం. అశుభుల దృష్టిలో పడ్డాయి అనుకోండి కొద్దిగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే ఒక మనిషి తన జీవితంలో తన ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏ భావంలో ఉంటే ఆ భావం మీద మనకు అనుమానం కలుగుతుంది. అర్థమైందా? ఈ అనుమానం అనేది ఆ భావానికి సంబంధించి ఉంటుంది. లగ్నంలో కూర్చుంటే వ్యక్తిగతంగా అనుమానం ఉంటుంది. గురుకేతులు కాంబినేషన్ ఉంది. గురువుడు అంటే జీవకారకుడు కాబట్టి వాళ్ళకి వ్యక్తిగతంగా అనుమానం ఉంటుంది. స్పిరిచువల్ వేలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన బ్రేకర్ కదా. నీ లైఫ్ని ఒక రకంగా కట్ చేసి ఇంకో వైపు లాక్కెళ్తుంటాడు. ఇక్కడ కట్ చేస్తాడు, ఇంకో చోట అటాచ్ చేస్తుంటాడు. భౌతికమైన జీవితాన్ని కట్ చేస్తాడు, ఇంకో చోట అటాచ్ చేస్తుంటాడు. రెండు కేతువు కూర్చున్న చోట మనం ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు, రూల్ 1. అలాగని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే కేతువుకి హెడ్లెస్ కదా. కేతు అంటే ఫస్ట్ మౌనం. ఒక ఆస్ట్రాలజరు బాగా జ్యోతిష్యం రావాలి అంటే తను ఆస్ట్రలాజికల్గా బాగా సక్సెస్ అవ్వాలన్నా కూడా మన ఇంటెన్షన్ అనేది చాలా నియమ నిబంధనలతో రిస్ట్రిక్షన్స్తో చాలా బలంగా ఉండాలి. అంటే కేతు అంటే వేస్తాడు మన బిలీవింగ్ ఎక్కువ ఉండాలి, జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువ ఉండాలి. అర్థమైందా? రెండోది ఇది రహస్య శాస్త్రం కాబట్టి ఎంత రహస్యం రాయాలి, ఎంత రహస్యం చెప్పాలని చెప్పి ఉండాలి. రెండు రీసెర్చ్ చేసే మైండ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి అనుకో మనకి ఇబ్బంది ఉండదు జ్యోతిష్యం వల్ల. అది ఆటోమేటిక్గా సంపదని క్రియేట్ చేస్తుంది ఎవ్రీ ఆస్ట్రాలజర్. ఎందుకంటే ఆస్ట్రాలజర్స్ అంటే సపరేట్గా సంపాదించాలని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక చెట్టు ఉంటుంది. డబ్బు అనే చెట్టు ఉంటుంది, కావాల్సినప్పుడు వస్తుంది, లేకపోతే మెల్లకుండా ఉంటాయి. చెట్టుకుంటాయి డబ్బులు అంతే. రెండు ఆస్ట్రాలజర్ అనగానే అంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. కేతు అనగానే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇక్కడ కేతువుకి ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, గుడ్డిగా నమ్మకూడదు. అలాగని చెప్పి మనం ఆలోచించకుండా శోధించకుండా మాట్లాడకూడదు. ద్వితీయ భావానికి సంబంధం ఏర్పడుతుంది. ఇది మాట భావం కదా, వాక్కుస్థానం. ఎవరి జాతకంలో ద్వితీయంలో కేతు ఉన్నప్పుడు ఈ పర్సన్ ఫస్ట్ ఏం చేయాలంటే మౌనంగా ఉండాలి. ఎవరేం మాట్లాడుతున్నా వింటూనే ఉండాలి. విన్న దాని గురించి నమ్మకూడదు, దాని గురించి మళ్ళీ రీసెర్చ్ చేయాలి. అర్థమా? అవసరమైతేనే మాట్లాడాలి. అప్పుడు ఏంటంటే ఇతను కాపాడబడతాడు. లేదనుకో ఫైనాన్షియల్ లాసెస్ జరిగే అవకాశం ఉంటుంది కదా. రెండో ఇంట్లో కేతు ఫైనాన్షియల్ లాస్ చేస్తుంటాడు. దాంట్లో మొహమాటం లేదు. ఎందుకంటే ఏదో ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే అతను అష్టమానికి ఒక ఆధిపత్యం ఉంది. అష్టమం అనగానే సర్జరీ కూడా వస్తుందిగా. సర్జరీ ఎవరు జరుగుతుంది? అతను అష్టమ కేతు అయితే. ఇప్పుడు రెండో ఇంట్లో కేతు కూర్చున్నాడు. ఆ కేతు గురు నుంచి రెండో ఇంట్లో కూర్చున్నా కానీ, లేదు లగ్నాత్ రెండో ఇంట్లో కూర్చున్నా కానీ కూర్చున్నాడు కదా. ఇది ఏ భావానికి అష్టమం అవుతుంది? ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సప్తమానికి అష్టమం. సప్తమానికి అష్టమం అవుతుందంటే ఇతను మాట్లాడాడు, హెడ్ లేకుండా మాట్లాడతాడు. అతని దగ్గర ఒక నీతి లేదు, మాట్లాడతాడు. ఒక రీసెర్చ్ లేదు, మాట్లాడతాడు. తన మాట వల్ల ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందంటే తన స్పౌజ్ కష్టం భావం. తన భార్యతో మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రూల్ 1. గురువు నుంచి రెండో ఇంట్లో కేతువు కూర్చున్నా, లగ్నాత్ రెండో ఇంట్లో కేతువు కూర్చున్నా మనకి ఒక ఛాన్స్ ఉంది మ్యారిటల్ లైఫ్ డిస్టర్బ్ చేసే ఛాన్స్. ఆ డిస్టర్బెన్స్కి కారణం ఏంటంటే కేతువుకి మాట్లాడటం చేత కాదు, రూల్ 1. ఎందుకంటే బుర్ర ఉంటే మాట్లాడతాం, బుర్ర లేదు కదా కేతువుకి. ఏదో సెన్స్ వచ్చింది చెప్పేశాను మా వాగేశాను అనకూడదు. బుర్ర లేని వాళ్ళకి తలకాయ లేని వాళ్ళు మాట్లాడకూడదు. ఇక్కడ మౌనం చేయాలి.
ఇప్పుడు కేతు మనం ఒక రెమెడీ చెప్పాలనుకోండి, కేతు డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకోండి, కేతు అనగానే మనం ఉపవాసాలని చెప్తాం. మనకి ఎలాగ రాసులు ఉన్నాయి, రాసులకు అధిపతులు ఉన్నాయి, అలాగే వారాలు ఉన్నాయి. కేతు ఏ గ్రహంతో కనెక్షన్ పడ్డాడో ఆ వారాలు ఉపవాసం ఉండండి అని చెప్పొచ్చు. అదొక రెమెడీగా పనిచేస్తుంది మీకు. అర్థమేనా? ఇప్పుడు కుజుడు రాశిలో కూర్చున్నాడు, లేదా కుజుడు నక్షత్రాలతో సంబంధం ఏర్పడింది అనుకోండి, లేదా కుజుడికి కేతు నక్షత్రం సంబంధం మంగళవారం ఉపవాసం ఉండండి అని చెప్పొచ్చు. అర్థమేనండి? లేదా బుధుడితో ఉంటే బుధవారం ఉపవాసం, ఇట్లా మన వారాల ఉపవాసం కేతువుని చూసి చెప్పొచ్చు వాళ్ళ వ్యక్తిగత జాతకంలో. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని డిసిప్లిన్స్, కొన్ని నేర్పియాలి. ఎందుకంటే నేర్పి లేదు మనం, లేదు వాళ్ళు నేర్చుకోవట్లేదు, వాళ్ళ ప్రాపర్ ఇంటెన్షన్ లేదు. ప్రాపర్ ఇంటెన్షన్ అంటే కేతు మంచిగా చేస్తాడు. ప్రాపర్ ఇంటెన్షన్ లేనప్పుడు అదే కేతు డ్యామేజ్ చేస్తాడు. ఇప్పుడు గురువు నుంచి రెండో ఇంట్లో కేతు, లగ్నాత్ రెండో ఇంట్లో కేతు. నాకు మాట్లాడటం చేత కాలేదు, నా మాట్లాడటం చేత కాకపోవటం వల్ల ఎవరు సఫర్ అవుతారు? సప్తమానికి కష్టం. అంటే భార్య సర్జరీలు పడే అవకాశం ఉంటుంది, భార్య ఆరోగ్యానికి సమస్య ఉంటుంది, లేదు భార్యకి నీకు విభేదాలు వచ్చి విడిపోయే అవకాశం. ఏదో రకంగా మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తాడు ఆయన. సెకండ్ కేతు. సెకండ్ అనగానే మీరు రెండు గుర్తుపెట్టుకోండి: గురువు నుంచి చూడాలి, లగ్నాథ్ చూడాలి. ఇది మీ బ్రెయిన్లో ఫిక్స్ అవ్వడం. సెకండ్ హౌస్ అనగా అర్థమైందా? ఎందుకంటే మళ్ళీ మళ్ళీ నేను చెప్పలేను అలాగా. మళ్ళీ గురువు నుంచి రెండు చూడండి, లగ్నం రెండు చూడండి అనకూడదు. రెండో భావంలో కేతు అని అనుకోండి, ఇమీడియట్లీ మీ బ్రెయిన్లో రెండు వచ్చేయాలి: లగ్నాథ్ అండ్ గురువు నుంచి. ద్వితీయ భావంలో కేతు అనగా అంటే ఈయన దేనికి ఇస్తున్నాడు? సప్తమాన కష్టం ఇస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఎక్కువగా కేర్ టేకింగ్ తీసుకోవాలి. ఎవరి విషయంలో తీసుకోవాలంటే సప్తమ విషయంలో తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కేర్ టేకింగ్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఏ భావం నుంచి కేతువు అష్టమ భావానికి పడ్డాడు ఆ భావం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావచ్చు, సర్జరీల దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, నెగ్లెక్ట్ చేయకూడదు. లేదు వాళ్ళు ఎమోషనల్గా ఇదైపోయి నేను సూసైడ్ చేసుకుంటాను, అది చేసుకుంటాను అన్నారు అనుకోండి, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసి చాలా అబ్జర్వేషన్ చేసి వాళ్ళని ట్రాన్స్ నుంచి బయటకు తీసుకురావాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇది ఎట్లాగే వాగుతుందిలే అనుకుంటారు. నిజంగా చేసుకుంటారు, నిజంగా చేసుకుంటారు, చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తీసుకెళ్తాడు కేతు. ఎందుకంటే వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకున్నారంటే వాళ్ళు అక్కడ పొరలేని పని డిసైడ్ డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు తలకాయ లేని శరీరం ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది. అంటే కేతును మనం ఏంటంటే ఎప్పుడైనా సరే అష్టమ కేతు ఏ భావం నుంచి ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషికి జాతకంలో ఏదో ఒక భావం నుంచే కేతు అష్టమ భావానికి పడతాడు. ఇప్పుడు ద్వితీయంలో కేతు అనగానే ఎక్కడ పడ్డాడు? సప్తమానికి అష్టమంలో పడ్డాడు. కాబట్టి మనం సప్తమ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. స్పౌజ్ విషయంలో. రెండోది, మనం మాట్లాడే విషయంలో ఆచి తూచి రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. నా మనసుకు వచ్చింది కదా, నా నోటికి వచ్చింది కదా, మాట్లాడటం మొదలు పెట్టామా, ప్రామిస్లు ఇవ్వటం మొదలు పెట్టామా, ద్వితీయ కేతు ఫైనాన్షియల్ లాస్ ఖచ్చితంగా చేస్తాడు, హరించేస్తాడు కూడా. అర్థం కాదు. ఇదే కేతు మనం తీసుకున్నాం అనుకో, సెకండ్లో కేతు కూర్చున్నాడు నాకు ఒకళ్ళ జాతకంలో, థర్డ్ కదా 12th హౌస్ అవుతుంది. అంటే నీకు మనీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కడి నుంచి ఉంది? నీ కనిష్ట సోదర వర్గం. అర్థమైందా? లేదు, నీ క్లోజ్ ఇరుగు పొరుగు రిలేషన్లో నువ్వు ఎవరికైతే బాగా వెళ్తావు వాళ్ళు థర్డ్ అయిపోతారు నీ చుట్టుపక్కల. వాళ్ళు పెట్టే పెట్టుబడి, బుర్ర లేకుండా పెట్టే పెట్టుబడి వల్ల వాళ్ళు లాస్ అవటం వల్ల నీకు లాస్ అవుతుంది. నీకు ధనం అయింది, వాళ్ళు పెట్టుబడి అయింది, వాళ్ళు లాస్ అవుతారు, నీకు లాస్ అవుతుంది. సెకండ్ కేతు కదా. అంటే మన కనిష్ట సోదర వర్గం బుర్ర లేకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుందని కూడా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. లేదు, ఫోర్త్కి 11th అవుతుంది. ఫోర్త్ అంటే మన మదరు, 11th అంటే ఆమె ఫ్రెండ్ సర్కిల్. ఒకటి ఆమె ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, రూల్ 1. లేదు ఒకవేళ ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, వాళ్ళకి గేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కేతు ఎక్కడ ఉంటే వాళ్ళు కొంచెం హెడ్ వెయిట్ ఉంటుంది, కొంచెం అహంకారంగా, కొంచెం పవర్గా. అర్థమైందా? స్ట్రాంగ్గా ఉంటారని చెప్పాలి. నేను స్ట్రాంగ్ పర్సన్ అని ఫీల్ అవుతారు యాక్చువల్గా. ఎవరైనా నేను స్ట్రాంగ్ పర్సన్ అని ఫీల్ అవుతారంటే
సృష్టిలో వాళ్ళు బుర్రలేనోడు అని అనుకో. ఏ పర్సన్ నేను గొప్పవాడిని గీరా గీర మాట్లాడారు బుర్రలేనోడు. బుర్రనోడు ఎవడు అట్లా మాట్లాడడు. కాబట్టి వాళ్ళు స్ట్రాంగ్ అన్నట్టు ఫీల్ అవుతారు. సెకండ్ కేతు అంటే ఫోర్త్కి 11th కదా. 11th అంటే ఎవరు? వాళ్ళ మదర్ యొక్క అక్కలై ఉండొచ్చు, అన్నలై ఉండొచ్చు, ఫ్రెండ్ సర్కిల్ అయినా ఒకటి ఉండరు, కేతు ఉన్నాడు కాబట్టి ఆల్మోస్ట్. ఉంటే కనుక వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. స్పిరిచువల్ పర్సన్స్ ఫ్రెండ్స్ ఎందుకు ఉంటారంటే వాళ్ళ నియతి అనే విధానం బాగుంది కాబట్టి, వాళ్ళ ఇంటెన్షన్స్ బాగుంటాయి కాబట్టి స్పిరిచువల్ అవుతారు. ఇంటెన్షన్స్ బాగాలేదనుకో వాళ్ళు హెడ్ వెయిట్ ఉన్న పర్సన్స్ అవుతారు. లేకపోతే కేతు కాబట్టి బ్రేక్ చేస్తాడు, అంటే ఈ రిలేషన్ ఎక్కువ కాలం ఉండదు అని. మదర్ విషయంలో, చిల్డ్రన్ విషయంలో తీసుకున్నాం ఇది. చిల్డ్రన్స్ అంటే మనకేంటి ఫిఫ్త్ హౌస్ కదా. ఎప్పుడైనా చిల్డ్రన్ అనగానే ఇమీడియట్లీ మీ ఫిఫ్త్ హౌస్ మీదకి వెళ్ళిపోవాలి, వాళ్ళ లైఫ్లో ఎలా ఉన్నాయి ఏంటని. నీ సెకండ్ హౌస్లో కేతు ఉన్నప్పుడు నీ చిల్డ్రన్కి ఏమవుతుంది? 10th అవుతుంది. అంటే ఏంటి? వాళ్ళు కేతు రిలేటెడ్ సబ్జెక్ట్స్ని పట్టుకుంటే, కెరియర్స్ని పట్టుకుంటే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. రూల్ 1 అంటే ఏదైనా రీసెర్చ్ డిపార్ట్మెంట్లో వాటిలో వీటిలో అనుకోవచ్చు. లేదనుకో వాళ్ళ కెరీర్ అనేది డిస్టర్బెన్స్ ఉంటుంది, స్థిరమైన వృత్తి ఉండదు అని. అంటే ద్వితీయ కేతు అది గురువు నుంచి కానీ లగ్నం నుంచి కానీ. పంచమ భావానికి అదేమో దశమ భావం అయిందిగా. దశమం అంటే కెరీర్ కదా ఇక్కడ. కెరీర్ సరిగ్గా ఉండదు అని. అంటే అక్కడ మనం అది గమనించాలి. కేతు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ భావాన్ని. ఇంకా స్పౌజ్కి వచ్చేదానికి కష్టం భావం అయిందిగా. తన విషయంలో కేరింగ్ ఎక్కువ తీసుకోవాలి కదా. తను ఏమైనా నోరు జారినా ఏమైనా చేసినా అది చేసినా ఇది చేసినా. 9th హౌస్కి 6 అవుతుంది. 9th హౌస్ 6 అవటం వల్ల కొన్ని విషయాల్లో తండ్రి నష్టపోయే అవకాశం ఉంటుంది. అర్థమేనా? ఎందుకు నష్టపోతాడంటే 9th అది ఏమవుతుందంటే 6th అవుతుంది. 6th కేతు కూర్చున్నాడు అనుకోండి, మనం ఏంటంటే లోన్స్ విషయాలకు వెళ్ళకూడదు. లోన్ చేసేటప్పుడు బుర్ర ఆలోచించాలి. కానీ తండ్రి ఏం చేస్తాడంటే ల- బాగా దీర్ఘకాలిక ఆలోచనలు చేయకుండా బుర్ర లేకుండా అప్పులు చేసేస్తాడు. అప్పులు నెత్తి మీద పడిపోయి ఇబ్బంది పడుతుంది. అది కూడా మళ్ళీ జాతకుడికి ఫైనాన్షియల్ లాస్ కిందకే అవుతుంది. తండ్రి విషయంలో కూడా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అది, ద్వితీయ కేతు వల్ల. ఆరో కేతు కదా. కేతు కూర్చున్నప్పుడు మనకి ఏమి ఉండాలి? ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఏ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. గతంలో చెప్పాం, కేతు అనగానే స్వభావంలో ఉండాలి, ప్రభావంలోకి మారకూడదు అని. ప్రభావంలోకి ఎప్పుడు వెళ్తాడు తను? తన ఇంటెన్షన్ లేనప్పుడు, హెడ్ లేనప్పుడు ప్రభావంలోకి వెళ్ళిపోతాడు. అర్థనా? లేదు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకోండి, ఇంటెన్షన్స్ లాజికల్గా ఆలోచించి అప్పు చేసేటప్పుడు బాగా దీర్ఘ ఆలోచనలు చేసి బాగా శోధించి చేశాడు అనుకో, అప్పుడు శోధిస్తున్నప్పుడు చేయాలా చేయకూడదని తెలిసిపోతుంది. అప్పు చేసే విషయంలో మౌనంగా ఉండాలి. కానీ తండ్రికి ఆరోపణల కేతు వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది తండ్రి. ఇంకా ఫ్రెండ్ సర్కిల్కి వచ్చేదానికి అది 4th హౌస్, అక్కల కారణంలోకి వచ్చేది. 4th ఏంటంటే వాళ్ళు ఒకటి స్పిరిచువల్ పర్సన్స్ అయ్యే ఉండే అవకాశం ఉంటుంది. లేదు, వాళ్ళ గృహాల్లో మానసిక అశాంతితో స్పిరిచువల్ పర్సన్స్ ఎవరవుతారు? రూల్ 1 4th కేతు ఉంటే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఇంటెన్షన్ పర్సన్స్ అయితే స్పిరిచువల్ పర్సన్స్ అవుతారు. మంచి నీతి నియమం, మంచి పద్ధతి, దీర్ఘకాలిక ఆలోచనలు చేసేవాళ్ళు, సూక్ష్మంగా ఆలోచించేవాడు, ప్రాపర్ మంచి ఇంటెన్షన్స్ ఉన్నాడు, స్పిరిచువల్ పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మానసిక అశాంతుల వల్ల ఇతను మళ్ళీ ఫైనాన్షియల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఒక్క భావంలో కేతువు కూర్చుంటాం వల్ల మన జీవితంలో, అంటే మన జీవకారకాలంలో మనకున్న రిలేషన్స్ నుంచి మనకి ఎక్కడ మంచి జరుగుతుంది, ఎక్కడ చెడు జరుగుతుంది, జరగడానికి కారణం ఏంటి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మదర్ విషయంలోకి వచ్చాం అనుకో, మన కేతు ఎక్కడ కూర్చుంటే అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలన్నాగా. మదర్కి 11th అంటే ఏంటి? మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి బాగా? ఎవరిని ఇబ్బంది పడకుండా మనం ప్రవర్తించాలి, ఒకళ్ళు బాధపడకుండా. రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఒకళ్ళ బాధకి కారణం అయితే కాకూడదు. అంటే ఈ జాతకుడు 2వ ఇంట్లో కేతువు కూర్చున్నప్పుడు తల్లి యొక్క స్నేహితుల బాధలకి మనం కారణం అవ్వకూడదు, మన మాటల కారణం అవ్వకూడదు. వాళ్ళ యొక్క అన్నలక్కలు కూడా మన మాటల వల్ల బాధలకు కారణం అవ్వకూడదు. కారణం అయ్యాడా కేతు డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఫ్రెండ్ యొక్క మదర్తోనూ, మదర్ కూడా మన వల్ల బాధలు పడకూడదు.
అర్థం కాదు. ఇట్లా మనం ఆ భావానికి సంబంధించి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు మూడో భావంలోకి వెళ్ళాడు కేతు. మూడో భావం అనగానే అంటే తొందరపాటు పనులు ఎవరు చేస్తుంటాడు? కనిష్ట సోదరు వరకు చేసే ఛాన్స్ ఉంది. లేదు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అలా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొంచెం గీరగా ఉంటారు, హెడ్ వెయిట్ ఉంటుంది, అంటే డామినేటింగ్ నేచర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. డామినేటింగ్ నేచర్ ఎవరికి ఉంటుందంటే పొరలేకపోతూ ఉంటుంది. హెడ్ లేదు కదా. హెడ్ ఉంటే డామినేటింగ్ నేచర్ ఎవరు చేయరు, లౌకికంగా ఆలోచిస్తారు. కేతు సెన్సెస్ అంతే. అంటే ఈ కనిష్ట సోదర వర్గానికి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అని. ఎందుకంటే అతను తెలియకుండానే ఒక్కొక్కసారి లేదా కనిష్ట సోదర వర్గానికి మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెడేక్ వస్తుంటుంది. లగ్నకేతు ఉన్న వాళ్ళకి డిఫాల్ట్గా హెడేక్ ఎక్కువ వస్తుంటుంది, అది జనరల్గా. గురుకేతులు కన్యాసం ఉన్న వాళ్ళు కూడా హెడేక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీతిని దాటి ప్రవర్తించడం మొదలు పెడితే హెడేక్ వస్తుంది, హెడ్లో కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఈ సోదర వర్గానికి ఉంటుంది కదా థర్డ్ హౌస్ అంటే, ఫోర్త్ కదా 12th అవుతుంది కదా. మదర్ చేసే ఖర్చులు తెలివిలేక చేయడం వల్ల తను నష్టపోయే అవకాశం ఉంటుంది. తను ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడైనా సరే. 12th హౌస్ అంటే ఇన్వెస్ట్మెంట్ హౌస్, మనం వేస్తాను అది. కేతు కూర్చున్నాడు అంటే అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంప్లీట్గా రీసెర్చ్ చేయాలి. బాగా డీప్ రీసెర్చ్ చేసిన తర్వాత దాని గురించి కనుక్కున్న తర్వాత అప్పుడు చేయాలి ఇన్వెస్ట్. లేదనుకో పోయినట్టే. పోయినట్టే, అది లాస్ అయినట్టే, అది మళ్ళీ రావు కూడా. చాలా మంది తెలియకుండా చిన్న చిన్న చిట్టీలని, స్కీములని, స్కాములని చెప్పి ఏదో వెళ్ళిపోతారు. బుర్రతో ఆలోచించకుండా తెలుసులే అన్నట్టు వెళ్ళిపోయి పెట్టులు పెడుతుంటారు కదా. లాభాలు వస్తున్నాయంటే ఓ ఆలోచించకుండా ఎక్కువ ఆశకి పడిపోతుంటారు కదా. బుర్ర ఆలోచించదు కదా. కేతు అంటే అంటే స్వాభావికంగా ఉండాలా, ప్రభావంలోకి వెళ్ళకూడదు, నీతి నియమాలతో ఉండాలి. అర్థమైందా? ఎక్కువ డబ్బు వడ్డీ వస్తుందంటే ప్రభావానికి లోనే అయ్యామనుకో, మన జాతకంలో ఎక్కడ కేతు కూర్చున్నాడు, 12వ ఇంట్లో కూర్చున్నాడు, మనం నష్టపోయే అవకాశం ఉంది. గురువు నుంచి 12లో కూర్చున్నాడు, మనం బుర్ర లేకుండా పెట్టుబడులు పెట్టినా ఖర్చు పెట్టినా మనకు నష్టమే జరిగింది, అది గ్యారంటీ. థర్డ్లో కేతు కూర్చుంటే నష్టపోయేది ఎవరు? మదరు. లేదు, ఫోర్త్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫోర్త్ ఏంటంటే ఒక వెహికల్ కొందాం అనుకుంటున్నా, లేక ఇల్లు కొందాం అనుకుంటున్నా. ఫోర్త్ ఈవెంట్స్ అయ్యాయి కదా. ఫోర్త్ ఈవెంట్స్ అయినప్పుడు దానికి సంబంధించి నేను చేస్తున్నప్పుడు నేను బాగా స్టడీ చేయాలి, ఎవ్రీ డాక్యుమెంట్ చెక్ చేయాలి, ఎవ్రీ అప్రూవల్స్ చెక్ చేయాలి, ఆ వాతావరణం చెక్ చేయాలి. అంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తొందరపడకూడదు. లేదా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి మదర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదు నువ్వైనా సరే ఈ ఫోర్త్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా మీరేంటంటే ఈ 12వ భావం ఏ భావానికి కేతు అవుతున్నాడో ఆ భావం విషయంలో, ఆ భావానికి సంబంధించి మనం పెట్టే ఖర్చు కానీ మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా సరే డీప్ స్టడీ చేయాలి. ఇప్పుడు మన సంతానం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, రేపు పొద్దున్న నాకు పూర్తిలోకి వెళ్ళాడు కేతు, వాళ్ళ లేదా నా చదువు కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. 5th కి 12th హౌసే కదా ఇన్వెస్ట్మెంట్ హౌస్. అప్పుడు నేను బాగా స్టడీ చేయకుండా చేయలేదు అనుకో, నేను లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్రభావానికి లొంగకూడదు, పేపర్ ప్రకటనలకి అడ్వర్టైజ్మెంట్లకి లొంగి నేను అవి ఒకటే ఆధారాలుగా తీసుకొని నేను రీసెర్చ్ చేయకుండా నేను పెట్టుబడులు పెడితే నష్టం పోయే ఛాన్స్ ఉంది. ఆ నష్టాన్ని ఇచ్చేది కేతు మళ్ళీ. ఇప్పుడు థర్డ్లో కేతు అన్నాడు. థర్డ్లో కేతు అనగానే ఎవరికి ఎక్కువ కష్టాన్ని ఇస్తాడంటే 9th ఇస్తాడు. ఇప్పుడు థర్డ్ కేతు అని అనుకోండి, 5th కి 11th అవుతుంది కాబట్టి అది ఒక రకమైన హ్యాపీ విషయం. సంతాన విషయంలో కానీ మన ఎడ్యుకేషన్ విషయంలో కానీ మంచి సర్కిల్ ఉంటుంది, స్పిరిచువల్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, అది ఒక హ్యాపీనెస్. కానీ 9th అది అష్టమం అవుతుంది. అంటే మనం ఎవరి దగ్గర ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరి గురించి ఎక్కువగా తీసుకుంటే తండ్రి గురించి. 9th కోసం మన తండ్రే ఉంటాడు, తర్వాత గురువులు తర్వాత సంగతి. ఈ తండ్రికి అష్టం భావంలో కేతు ఉంది. అక్కడ వాళ్ళని గౌరవించాలి మనం. మూడో ఇంట్లో కూర్చున్నందుకు తన తమ్ముడిని గౌరవించాలి, ఇరుగు పొరుగుని బంధువర్గాన్ని అందరం గౌరవించాలి మూడో ఇంట్లోకి కేతు అంటే. అంటే ఎవరి దుఃఖానికి బాధలకి మన ప్రవర్తన కారణం కాకూడదు, మన ఇంటెన్షన్ కారణం కావాలి. ఎందుకంటే మనకు ఒక ఇంటెన్షన్ ఉంటేనే మనం ప్రవర్తిస్తాం, ఒక ఇంటెన్షన్ ఉంటేనే మనం మాట్లాడతాం, ఇంటెన్షన్ లేకుండా మనం ఏ పని చేయం. ఈ ఇంటెన్షనే కేతు, అది రైట్ ఇంటెన్షన్ అయి ఉండాలండి.
అంటే తండ్రి రేపొద్దున నచ్చేసుకుంటే ఇచ్చేసుకుంటారన్న అతని ఆరోగ్య విషయంలో కానీ ఏ విషయంలో కానీ సర్జరీల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ కేతు కదా. అది అన్ఎక్స్పెక్టెడ్ గా అతను సమస్యను ఇచ్చేస్తాడు. థర్డ్ హౌస్ లో కేతు ఏం చేస్తాడు? ఫోర్త్ హౌస్ లో కేతు ఏం చేస్తాడు? తండ్రికి కష్టం అవుతుంది. అర్థమైందా? లేదు, థర్డ్ లో కూర్చున్నాడు కేతువు, తండ్రికి ఇప్పుడు సప్తమం అవుతుంది. సప్తమ కేతువు ఉండి ఒక జాతకంలో, ఎవరి జాతకంలో సప్తమ కేతువు ఒక రూల్ గుర్తుపెట్టుకో. సెవెంత్ హౌస్ లో కేతు అంటే అది శాపము అని. నీ థర్డ్ హౌస్ లో కేతు ఉన్నాడు అంటే నీ తండ్రికి సప్తమంలో కేతు వచ్చినట్టే. అంటే నీ తండ్రి గతంలో ఏదో కర్మ చేయటం వల్ల తను ఎవరో శాపాన్ని తీసుకున్నాడు. ఆ శాపానికి ఏంటంటే కేతు కనెక్షన్స్ లో ఏదో ప్లానెట్ కనబడుతుంది. ఆ ప్లానెట్ కారకత్వాలతో పలానా వాళ్ళ నుంచి నీకు శాపం వచ్చింది, నీ జీవితంలో ఇబ్బందులు పడతావు అని చెప్పి తెలుస్తుంది మనకు. సప్తంలో కేతు ఎప్పుడైనా సరే దృష్టి తగిలే అవకాశం ఉంటుంది, శాపం వల్ల కష్టాలు అనుభవించే అవకాశం ఉంటుంది. సప్తమ కేతు అనగానే శాపంగా తీసుకుంటుంది. అర్థం? ఎందుకంటే అది ఆ విధంగా పనిచేస్తుంది అది. అర్థం? అష్టమ కేతు అనగానే వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. నాకు ఒంట్లో బాగోట్లేదా, కొద్దిగా నొప్పిగా ఉందంటే ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించేయండి. మొహమాటం లేకుండా సిటీ స్కానింగ్లు ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించి ముందు జాగ్రత్తగా అంటే డీప్గా వెళ్ళాలి కదా మనం. అయిపోయిన లేదు కాదు కేతు అంటే డీప్. అష్టమంలో కేతు కూర్చున్నాడు నీకే అంటే నా లగ్నంలో నా బాడీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ డీప్ స్కానింగ్ చేయించి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసి ద బెస్ట్ మెడికేషన్ వాడాలి. ద్వితీయంలో కేతు కూర్చున్నాడు భార్య విషయంలో, తన ఆరోగ్య విషయంలో ఒకటి మాట్లాడకుండా డైవర్స్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. రెండు, ఆరోగ్య విషయంలో కూడా డీప్గా వెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కొని దాన్ని రెక్టిఫై చేయాలి. అర్థమేనా? ఇప్పుడు చతుర్థ కేతు అనగానే ఏంటి? తండ్రి కష్టం కదా అది. నైన్త్ హౌస్కి ఎయిత్ హౌస్. తండ్రి విషయంలో కూడా అలాగే చేయాలి. ఈ టాబ్లెట్ వేసుకో, నొప్పి వస్తుందా, నీకు గ్యాస్ వచ్చిందా. లాస్ట్ టైం ఒకళ్ళకి ఇలాగే చెప్పాడు, 2 రోజులు జాగ్రత్త కాంబినేషన్ పడింది బాబు, ఇలా మెమో విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అది ఇది అని చెప్పాడు. గ్రహాలు కూడా నడుస్తుంది, నెగ్లెక్ట్ చేశాడు. పాపం ఆమెకి 8 నుంచి ఆదివారం పట్ల కొడుగుడ్డు పొరటేది తిని నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అంటే ఈనో వేసుకో అని చెప్పేసి కొడుకెళ్ళి ఒక బెడ్రూమ్ ఇంకో కొడుకెళ్ళి ఇంకో బెడ్రూమ్ తలుపులు వేసుకున్నాడు. వాళ్ళైనా ఈనో వేసుకో అన్నాడు పాపం. 1 గంట 1:30 చనిపోయింది అమ్మ. యాక్చువల్గా వచ్చిన తనకి హార్ట్ అటాక్. నేను ముందే ఏ చిన్నది వచ్చినా కూడా జాగ్రత్తలు తీసుకున్నాను. ఎందుకంటే కాంబినేషన్ పడింది జాతకంలో. కాంబినేషన్ పడతాం అంటే 11th లో కేతు, 4th కి కష్టం బావ. అర్థం కాదు. అంటే తనకి చిన్న నొప్పి వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ టాబ్లెట్ అది ఇది మనం సొంత మెడిసిన్, సొంత వైద్యం అనేది చేయకూడదు. సొంత ఊహ అనేది పనికిరాదు. ఎందుకంటే కూర్చుంది అష్టం భావంలో, దానికి రీసెర్చ్ చేయాలి. డీప్ లెవెల్లో స్కానింగ్లు చేపియాలి. చేపించి ఫైండ్ అవుట్ చేసుకుని దానికి ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్. ఇక్కడ కేతు అనగానే నెగ్లెక్ట్ కాదు, ఇమ్మీడియట్లీ యాక్షన్ ఇలాంటి విషయంలో తీసుకోవాలి. చతుర్థాధిపతికి అష్టమంలో కేతు ఉన్నాడా, జాగ్రత్తలు తీసుకో. నీ లగ్నాధిపతికి అష్టమంలో కేతు ఉన్నాడా, నీ విషయంలో జాగ్రత్తలు తీసుకో. నెగ్లెక్షన్ ఉండదు. తృతీయాధిపతికి అష్టం ఉన్నాడా, ఈ తమ్ముడి విషయంలో ఇమ్మీడియట్లీ అంటే సొంతగా ధైర్యాలు చేయమాకండి, సొంత వైద్యాలు చేయమాకండి అని చెప్పి. రెండోది వాళ్ళని హట్ చేయమా, ఎందుకంటే వాళ్ళకి మీకు బ్రేకేజెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ భావం నుంచి అష్టం అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అది 2 రకాలుగా వదిలేయచ్చు. ఒకటి గొడవలే వదిలేసి వెళ్ళిపోవటం ఉంటుంది, ఒకటి కంప్లీట్గా మనం వదిలేసి వాళ్ళ దేహత్యాగం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇలాగ 2 రకాలుగా ఈ అష్టమ భావంలో అది కేతు ఏ భావం నుంచి అంటే వాళ్ళని మనకు దూరం చేస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం అక్కడ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నెగ్లెక్ట్ అనేది కేతు విషయంలో చేయకూడదు అని చెప్తాం. ఇంకోటి 11th 6th అవుతుంది కదా కేతు, 4th లో కూర్చుంటే ఇక్కడ ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే 11th 6th లో కేతు కూర్చున్నాడు. ఫ్రెండ్ ఎక్కడో ఏదో గొడవ పెట్టుకుందాం అనుకుంటాడు, నిన్ను తోడు రమ్మంటాడు. ఆడు గొడవలో నువ్వు వెళ్ళావా, నీ జీవితం నాశనం అయిపోతుంది, నువ్వు చేయలేగలుగుతావు. ఆడు గొడవ పెట్టుకుంటాడు, ఆడేమన్నా కొడతాడు, నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తాడు. ఎప్పుడైనా 4th లో కేతు కూర్చుంటే ఫ్రెండ్స్ పెట్టే అప్పుల విషయంలో హామీ ఉండకూడదు. రూల్ 1. ఫ్రెండ్స్ అప్పులకి వీళ్ళు రోడ్డు మీద పడతారు. అర్థమైందా?
ఇతని మనసు మొత్తం కకలావికలం అయిపోతుంది మానసికంగా. మానసికంగా నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఫోర్త్లో కేతు ఎలా ఉంటుందంటే, నేను జనరల్గా చెప్పుకున్నాను అనుకో, మీ ఇంట్లో వెహికల్స్ శుభ్రంగా తుడవరు అది ఇది అని చెప్పుకుంటాం. లేదు, మీ అమ్మగారు కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, చాలా హార్ష్గా ఉంటారు, అది కూడా చెప్తాం ఫోర్త్ కేతు. ఎందుకంటే ఆమెకు లగ్న కేతు అవుతుంది కాబట్టి. అర్థంగా? మీ ఇంట్లో కూడా కొద్దిగా హార్ష్నెస్ ఎక్కువ నడుస్తూ ఉంటుందని చెప్పొచ్చు గృహంలో ఫోర్త్ కేతు వల్ల. కానీ 11th ని 6th అవుతుంది. 11th ని 6th రైట్. నీ ఫ్రెండ్స్ చేసే లోన్స్ విషయంలో వాళ్ళు బుర్ర లేకుండా చేస్తే, నువ్వు తీసుకునే మానసిక నిర్ణయం అనేది ఫోర్త్ హౌస్ మానసిక నిర్ణయంగా. అక్కడ నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో, అది ఏమవుతుంది? నిన్ను నష్టాలు పాలు చేస్తే నీకు మనశ్శాంతి లేదు. కాబట్టి లేదు, వాళ్ళ గొడవల విషయంలో నువ్వు వెళ్ళినా కూడా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నీ గృహాన్ని నువ్వు కోల్పోతావు. ఇంకా నీ గృహంలో నువ్వు ఉండలేవు, ఎక్కడో ఉంటావు. అంటే ఫోర్త్ కేతులో మనం ఏ ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే కేతు ఎక్కడ కూర్చున్నాడు, ఏ ఏ భావాలకి ఎక్కడ కూర్చున్నాడు, లేదా ఏ ఏ భావాధిపతులకి ఎక్కడ కూర్చున్నాడు, ఆ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా రీసెర్చ్ చేసి తీసుకోవాలి. అర్థమైందా? రెండోది, థర్డ్ హౌస్ సెకండ్ అవుతుంది. అంటే కనిష్ట సోదరవర్గం ఫైనాన్షియల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫోర్త్లో కేతు కూర్చుంటాం వల్ల. లేదు, కనిష్ట సోదరవర్గం యొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నీ ఫోర్త్లో కేతు వల్ల. నీకేంటంటే నీ ఇండికేషన్స్ మొత్తం నీ జాతకమే చెప్పింది, నీ చుట్టుపక్కల వాళ్ళకి ఏం జరుగుతుందని మనం సపరేట్గా వెళ్ళి తెలుసుకోగల రాష్ట్రాలు తన జాతకంలో చూసుకొని తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ కేతువుని ఎంత బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఫిఫ్త్లో కేతు వెళ్ళాడు అనుకోండి, జనరల్గా మనం చెప్తా అంటే సంతానం విషయంలో అది ఇది అంటాం, కానీ జనరల్గా పంచమ కేతు అంటే అది మేల్ ప్లానెట్ తీసుకుంటాం కాబట్టి ప్రథమ సంతానం మనకు మగపిల్లలు పుట్టే అవకాశం ఒకటి ఉంటుంది. రూల్ 1 పంచమ కేతు అనేది. రూల్ 2 ఏంటంటే వాళ్ళు కొద్దిగా మాట వినకుండా మొండిగా వ్యవహరిస్తుంటారు. అర్థం? దానివల్ల మనం ఏంటంటే కొద్దిగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కూడా మన ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కేతు ఉన్నాడు బ్రేక్ చేస్తుంటాడు. ఇప్పుడు మనం స్పిరిచువల్ వేలో, లేదా మనం చదివే చదువులో ఎక్కువ ఫోకస్ పెట్టి ఒక నియమ నిబంధనలు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని, అర్థమైందా, మనం డీప్ లెవెల్ రీసెర్చ్ లెవెల్లో వెళ్ళాం అనుకో, మనం మంచి స్కాలర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. దానికి మనం ఏంటంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి. పంచమ కేతు డిస్టర్బ్ చేస్తున్నాడు, ఆ పంచం ఏ భావం అయింది, అధిపతి ఎవరు, ఆ పలానా వారం మనం ఉపవాసం ఉందాం, అర్థమైందా, లేదు పలానా గణ దేవుణ్ణి మొక్కుదాం. ఎందుకంటే ఒక్కో రాశిలో కేతు ఉంటే ఒక్కో రకమైన డైట్ని తీసుకెళ్తాం. మేష కేతు అనగానే మనం జనరల్గా హనుమంతుని తీసుకుంటాం, జనరల్గా కేతు అనగానే గణపతిని తీసుకుంటాం, సింగిల్గా కేతుని తీసుకుంటే గణపతి అంటాం. కాంబినేషన్లో కొన్ని వస్తుంటాయి దేవుడు, తర్వాత చెప్దాము, ఒకసారి చెప్తాను, 3 టైమ్స్ తీసుకొని. ఇప్పుడు పంచమ కేతు అనగానే సప్తమానికి ఏమవుతుంది, 11th అవుతుందిగా. ఒకటి, నీ పార్ట్నర్స్కి, నీ లైఫ్ పార్ట్నర్కి ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, ఉన్న ఎక్కువ కాలం నిలబడరు. అర్థమైందా? రెండోది, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏంటి, ఆ ఫ్రెండ్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ మాటే నెగ్గాలని మైండ్ సెట్లో ఉంటారు. లగ్నకేతం ఉందనుకో, వాళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ డైవర్స్ ఎందుకు అవుతుందంటే నా మాటే నెగ్గాలని మొండితనం ఉంటుంది వాళ్ళకి. బుర్రలేని వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు, బుర్రలేని నా మాటే వినాలనుకుంటారు. సప్తమకేతం ఉందనుకో, వీళ్ళ స్పౌజ్ నా మాటే వినాలనుకుంటాడు, అనుకుంటుంది, మొండిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూర్చున్న డిస్టర్బెన్స్, ఇక్కడ కూర్చున్న డిస్టర్బెన్స్. సెకండ్ కేతు అంటే గురువు నుంచి కానీ ఇది కానీ అదొక రకమైన డిస్టర్బెన్స్. అంటే ఒక్కొక్క కేతు విషయంలో మనం ఎలాగా ప్రవర్తించాలి అనేది ఉండాలి. ఇంకా ఆరో భావంలో కేతు కూర్చున్నాడు అనుకోండి, ఒకటి, 9th కి 10th హౌస్ అవుతుంది. అంటే నీ ఫాదరు కెరీర్ సరిగ్గా ఉండదు, నీ 6th లో కేతు కూర్చున్నాడు కాబట్టి ఆయన డిఫరెంట్ వ్యాపారాలు చేస్తా స్ట్రాంగ్గా నిలబడలేకపోతూ ఉండొచ్చు. అదొకటి తీసుకుంటాం ఆరో కేతు అంటే. 4 నుంచి 3 అవుతుంది కదా, మీ మదర్ ఎక్కువగా స్పిరిచువల్ జర్నీస్ చేస్తుందని చెప్పొచ్చు. మళ్ళీ 4th కి 3rd అవుతుంది కదా, థర్డ్ అంటే జర్నీస్. ఎవరు చేస్తారు స్పిరిచువల్ జర్నీస్ ఎక్కువ అంటే మదర్ చేస్తుంది. ఫాదర్ విషయంలో ఏంటంటే తను కెరీర్లో స్ట్రాంగ్గా సెటిల్ అవ్వలేడు,
తను ఎప్పుడైతే తన స్పిరిచువల్ గా తన ఇంటెన్షన్స్ బలంగా తీసుకెళ్తారో తన కెరీర్ లో మళ్ళీ సెట్ అవ్వగలుగుతారు. పంచమానికి ద్వితీయం అవుతుంది ఆరులు అంటే పంచమం వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ లో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది తన ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఇంటెన్షన్ సరిగ్గా లేదు. వాళ్ళు మౌనంగా ఉండాలి. ఏ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ద్వితీయ గీతం ఉన్నాడు మధ్యలో వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యాడు అనుకో దెబ్బలు పడతాయి. అదేనా యాంగ్జైటీలో డబ్బు ఇడిదే ఖర్చు. ఫ్రెండ్స్ని తీసుకుని బయటికి వెళ్ళాడు, ఈ జేబులో డబ్బులు పక్కపడదు. ఎందుకంటే ఫ్రెండ్స్కి ఫోర్త్, వాళ్ళ హ్యాపీనెస్కి ఇతను డబ్బులు పక్క, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ బాగాలేదు, ఇతనికి డబ్బులు పక్క. చూడండి సెకండ్ గేప్ అయితే ఫిఫ్త్ నుంచి సెకండ్ ఏమో సిక్స్త్ అవుతుందిగా. పిల్లల విషయంలో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ ఫ్యూచర్ ఫ్యామిలీస్ ఒకటి కనబడుతుంది. సెవెంత్కి ట్వెల్త్ అవుతుంది. ఇక్కడ జీవిత భాగస్వామి ఆలోచన లేకుండా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే నష్టపోయే ఛాన్స్. దానివల్ల జీవిత భాగస్వామికి చేతిలో డబ్బులు ఇవ్వడం పెట్టే విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి. అది చేతిలో డబ్బులు ఉండయా ఊరికినే వేస్ట్ చేస్తుంది. అందుకని నీకు ఆరులోకి ఎదుగుంటాడు, నీ జాతక ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు డబ్బులు వేస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏది కొనాలి ఏది పర్చేజ్ చేయాలో తెలియదు. ఎందుకంటే మనం షాపింగ్ చేస్తాం అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, ఆరింట్లకి ఎదుగు కూర్చుండి జాతకంలో నీ స్పోర్ట్స్కి అది వేస్తాను. కానీ బుర్ర లేకుండా ఏది పడితే వేస్ట్ చెత్త అంతా కొనుక్కొని నీ డబ్బులు నాశనం చేస్తాం. వాడు తను జాబ్ హోల్డరు, తన డబ్బులు తను నాశనం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నీ జాతక ప్రభావం తన మీద పడుతుంది కాబట్టి. లేదు నువ్వే సంపాదన పడితే నీ డబ్బులు కూడా తను నాశనం చేస్తాం. మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి భార్య భర్తలు. తండ్రి కెరీర్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండదు. అర్థం ఇక్కడ కేతు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చూడండి. అర్థం రెండు థర్డ్కి ఫోర్త్ అవుతుందా. థర్డ్కి ఫోర్త్ అంటే ఏంటి, నీ కనిష్ట సోదర వర్గం లేదా నీ బాగా బంధువర్గం. రోడ్డు ఎండింగ్ లో హౌస్ ఉంటుంది, ఆ రోడ్డు అక్కడికి ఎండ్ అయిపోతే అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ప్రిడిక్షన్ చేయొచ్చు. అందుకని కేతు అంటే ఒక సన్నటి సందులు సారీ ఎండింగ్. నీ ఫోర్త్ లో కేతు అంటే నువ్వు వెళ్ళే ఇంటికి సన్నటి సందు ఉంటుంది. మామూలుగా అయితే 40 ఫీట్స్ రోడ్డు ఉంటుంది, ఇది ఒక 10 ఫీట్ రోడ్డు 6 ఫీట్ రోడ్లో నుంచి ఇంట్లోకి వెళ్ళవచ్చు. నీ ఆరో ఇంట్లోకి ఏదో ఉంటే నీ కనిష్ట సోదర వర్గం కట్టుకునే ఇంట్లో కూడా అలాగే సన్నటి సందు ఉంటుంది. ఒకవేళ పెద్ద సందు పెట్టినా కూడా అతని దరిద్రం ఏంటంటే అందరూ కార్లు అక్కడ పెట్టి అతను కొద్ది సందు వేస్తాడు. జనరల్గా జరుగుతాం. అర్థం అంటే మనం ఒక ఎన్ని సరదాగా ప్రెడిక్షన్స్ లో చెప్పుకోవచ్చు. అర్థం రెండోది అది ఏమవుతుంది, 11th హౌస్కి ఏ భాగం అవుతుంది, 8th హౌస్ అవుతుంది. ఇప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ కూడా అంతే. నెగ్లెక్ట్ చేశారు అనుకో వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో, వాళ్ళు నీకు దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అర్థం లేదు, నీ అరిషట్ వర్గాల వల్ల కూడా వాళ్ళని దూరం చేసుకుంటారు. నీకు అరిషట్ వర్గాలు యాక్టివేట్ అయినాయి బాగా, నీ ఇంటెన్షన్ సరిగ్గా లేదు, ఆరోపణలు గుణాలని నెగిటివ్ తెచ్చుకున్నావు, నీ దగ్గర సర్వీస్ ఓరియంటెడ్ లేదు. 11th కి ఎత్తు అవుతుంది, వాళ్ళు స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళకి నీకు బ్రేకేజెస్ పెరుగు, దూరం అయ్యే ఛాన్స్ ఉంది. లేదు వాళ్ళ కష్టాలు తీర్చడం నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అనుకో, నువ్వు అప్పులు పాలవు. మన ఫ్రెండ్స్ కష్టాలు చెప్పారు, కాసేపు మనం విన్నాం, అవుట్. ఎందుకంటే కేతుకి హెడ్ ఉండదు కదా. హెడ్ ఉండదు అంటే అర్థం ఏంటి ఇక్కడ, మనకి చెడు వెనుకో చెడు వెనుకో చిన్న మాట్లాడగానే ఉంటుంది చూసా. 3 చెడులు సింబల్ ఏదంటే కేతువే. అవి కేతు విషయంలో మనం అలా ఉన్నాం అనుకో ప్రాబ్లం ఉండదు. కానీ మనం అన్నీ వింటున్నాం అన్నీ చేస్తున్నాం అనుకో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు తెలుసు. ఎందుకంటే కేతు చాలా ఇంపార్టెంట్. ఇంకా సప్తమంలో కేతు తీసుకున్నాం. సప్తమంలో కేతు అంటే నీ స్పోర్ట్స్ చాలా ఆలోచన లేకుండా మాట్లాడే వ్యక్తి ఉంటుంది, స్ట్రాంగ్ పర్సన్ ఉంటుంది. మొండి, స్ట్రాంగ్ అనకూడదు మొండి అనాలి. ఒక మొండితనంగా ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంచెం హార్ష్నెస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అర్థం ఇప్పుడు మనకి ఏ ఏ భావాలకి ఏమవుతుంది, ఇప్పుడు ఫిఫ్త్ థర్డ్ అవుతుంది. నీ సప్తల గీత ఉంది, నీ చిల్డ్రన్స్ ఎక్కువగా స్పిరిచువల్ జర్నీస్ చేసుకుంటారు. అర్థం అంటే ఇలాగ మీరేంటంటే ఈ 6, 8, 12 భావాలు ఏ ఏ భావాలకి కేతు ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాడని చెక్ చేసుకోవాలి.
సెవెంత్లుగా కేతు ఏంటంటే నీ ఫాదర్కి స్పిరిచువల్ ఫ్రెండ్స్ ఉంటారు, లేదా ఫ్రెండ్స్ లేకుండా ఉండకపోవచ్చు. అక్కడ సోదరవర్గం ఉంటే ఒక రకం, లేకపోతే ఇంకో రకం. ఎందుకంటే సెవెంత్లో కేతు కాబట్టి. రెండు, సెవెంత్లో కేతు ఉన్నప్పుడు మనం ఏదైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటప్పుడు ఆగా రీసెర్చ్ చేసి చేయాలి. సెవెంత్ అంటే అదొక రిటైల్ బిజినెస్. కేతు అయ్యాడు. లేదు, కేతు కూర్చున్నాడుగా, నువ్వు కటింగ్ మటన్ కొట్టు పెట్టుకుంటావా, చికెన్ కొట్టు పెట్టుకుంటావా, ఇంకేదో పెట్టుకోవచ్చు సరదాగా. ఎందుకంటే కేతు అనేది పీసెస్, స్మాల్ స్మాల్ పీసెస్ చేస్తుంటాడు. లేదు, రియల్ ఎస్టేట్ వైపు వెళ్దాం అనుకోండి, చిన్న చిన్న మొక్కలు అమ్ముకునే ప్రాసెస్ పెట్టుకోవచ్చు. ఏదైనా సరే రీసెర్చ్ చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో చిన్న చిన్న పెట్టుబడులతో మనం వెళ్ళాలి. కేతు అంటే ఏంటంటే చాలా స్మాల్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. చిన్నగా ఎదగాలి మనం. ఓ దూకేయకూడదు, స్టెప్ బై స్టెప్. కేతు అనగానే ఫస్ట్ ఒక ముందు చిన్నగా వెళ్దాం, బాగా రీసెర్చ్ చేద్దాం, ఇంకొక చోట ఇంకో యూనిట్ చిన్నదే మొదలు పెడదాం, ఇంకో యూనిట్ కూడా చిన్నదే మొదలు, ఇలాగా చిన్న చిన్న చాలా గొప్పగా నేను వెళ్ళాలి, ఊహలు వేద్దాం వ్యాపారంలో అని చెప్పేసి గొప్పతనానికి వెళ్ళకూడదు, గ్రాండ్గా వెళ్ళకూడదు. అదే, గ్రాండ్కి వెళ్తే దెబ్బపడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అష్టమకేతు అంటే రెండు విషయాలు. ఒకటి, మీ ఫాదర్ 12th అవుతుంది, తను పర్చేసింగ్ విషయం, ఇన్వెస్ట్మెంట్ విషయంలో రీసెర్చ్ చేయాలి, లేదా నువ్వు హెల్ప్ చేయొచ్చు. అర్థనా? లేదు, నీకు అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి, అర్థనా, అది నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ అష్టమ కేతు చాలా సరదాగా ఉంటుంది. అష్టమంలో కేతు అనగా ఇంకో ప్రిడిక్షన్ కూడా వస్తుంది మనకి. ఏ భావం నుంచి అష్టమంలో కేతు ఉన్నా కూడా ఆ భావం 9th కి 12th అవుతుంది. ఆ భావాధిపతి 9th అంటే తండ్రి, వాళ్ళ పూర్వీకులు. వాళ్ళ పూర్వీకులు ఆస్తులు నాశనం చేయడం వల్ల ఇతను ఇన్హెరిటెన్స్ లేకపోవచ్చు. కేతు మామూలుగా ఇన్హెరిటెడ్ లార్డ్, రీసెర్చ్ లార్డ్. 9th కి 12th అవటం వల్ల ఇన్హెరిటెన్స్ మోక్షం వస్తుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ మొత్తం లాస్ చేసే ఛాన్స్ ఉంటుంది అని. లేదా తాత ఆస్తి ఉంది, తండ్రిని నాశనం చేసే అవకాశం ఉంది, కొడుకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్వాల్వ్ అయ్యి. అలాగని చెప్పి అతన్ని ఇన్సల్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటాయి. మీరు అప్పుడు కేతు మీద ఒక దృష్టి పెట్టారనుకోండి, మీ ఫింగర్స్ మీదకి వచ్చేసింది ప్రిడిక్షన్. చాలా ఫింగర్స్ మీద. ఇంకా 9th లో కేతు ఉంటే ఇంకా జనరల్గా తీసుకోండి. 9th లో కేతు తీసుకున్నాం అనుకోండి, మీరు స్పిరిచువల్గా వెళ్ళే ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఫాదర్ కొద్దిగా స్ట్రాంగ్గా మొండిగా ఉంటాడు. రెండు, భార్య కూడా ఎక్కువ స్పిరిచువల్ జర్నీస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు 6లో కూర్చుని మీ మదర్ స్పిరిచువల్ జర్నీస్ దేశం మొత్తం తిరుగుతుంది. ఈసారి 9లో కూర్చుని మీ భార్య తిరిగింది స్పిరిచువల్ జర్నీస్ దేశం మొత్తం. 7th 3rd కదా అది, షార్ట్ జర్నీస్ కదా. తండ్రి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు. మీకు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా లేరు అనుకోండి, మీ భాగ్యాన్ని మీరు కోల్పోయే అవకాశం ఉంది. లేదు, మీరు ధర్మం వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంకా 10th కేతు జనరల్గా చెప్పుకోవచ్చు. మీ కెరియర్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే కేతు అంటే రీసెర్చ్, ఒకటి ఇంటెన్షన్. ఈ రెండు, రీసెర్చ్ ఇంటెన్షన్ పర్ఫెక్ట్గా ఉండి కేతుని యూటిలైజ్ చేస్తే పీక్ స్టేజ్లో అవార్డుల దాకా వెళ్తారు మీరు. పెద్ద పెద్ద అవార్డులే వస్తాయి, హయ్యర్ పొజిషన్లో కూర్చోబెట్టారు. మీకు స్టెబిలిటీ లేదు, చంచలంగా ఆలోచిస్తున్నారు, ఏ పని తిన్నగా చేయట్లేదు, అన్ని సగం సగం కెలికి వదిలేస్తున్నారు. సగం సగం కెలికి మనం వదిలేస్తున్నాం అన్న కూడా కేతువే ఇక్కడ. ఎందుకంటే కేతు అంటే రీసెర్చ్, నా దగ్గర రీసెర్చ్ లేనప్పుడు ఆ భావాన్ని అన్నింటినీ సగానికి వదిలేస్తుంటాను నేను. మధ్యలోనే మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తా. బ్రేకప్ కూడా కేతువే కారణం అవుతాడు. అదేనా? పంచమూల కేతు ఉన్నాడు, నీ ఆలోచనలో డీప్గా లేవు, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు, అమ్మాయికి హెడేక్ ఎక్కువ. పంచమాట సంతానం హెడేక్ కాదు, మనం లవ్ చేసిన లవర్ కూడా హెడేక్ ఉంటుంది, నువ్వు బ్రేకప్. సింపుల్ అది. కేతు కనెక్షన్ ఏర్పడుతున్నాడు. పంచమాధిపత్య కేతు యాక్సెస్ పడింది, బ్రేకప్ చెప్పేస్తాడు. లేదా బుధుడితో కేతు ఏర్పడదు, బుధుడు డిఫాల్ట్గా లవబుల్ లాడు. బుధుడికి మనం న్యూమరాలజీలో నెంబర్ 5 తెస్తాం. బుధ కేతులు ఉండాలి, నీకు ఒక లవ్ బ్రేకప్ అవుతుందని చెప్పచ్చు. ఇలాంటి సిల్లీగా ఉన్నా చాలా సరదాగా ఉంటాయి ప్రిడిక్షన్స్. అంటే దశమ కేతు ఉండగానే నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఇంకో జాగ్రత్త ఉంటుంది. దశమ కేతు ఉండగానే నీ ఫ్రెండ్ సర్కిల్ నిన్ను ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో నువ్వు జాగ్రత్తలు పడాలి, లేకపోతే నువ్వు లాస్ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు 11th 12th అవుతుంది కదా.
లేదా నీ అన్నలో నీ అక్కలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోతే నీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా 11 ఇక్కడ 10th లో కేతు అనగానే మనకేంటి, మనకి హెడేక్ ఉండకూడదు రూల్ 1. ఎందుకంటే హెడేక్ ఎవరికి ఉంటుంది, మనం ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నామో అక్కడ ఉన్న హైయర్ అథారిటీస్కి హెడేక్ ఉంటుంది. వాళ్ళు బుర్ర లేకుండా మన పనులు చెప్పొచ్చు. మనం పెద్ద తెలివి గల్లను వాడు బుర్రలేడు అన్నాడు అనుకో, మళ్ళీ పీకేస్తాడు. బుర్ర ఎలా లేదు కాబట్టి మన జాబే ఉండదు. ఇక్కడ మన బుర్ర ఉన్నప్పుడు మనం నోరు మూసుకోవాలి. అతనికి బుర్ర లేదని మనం కామెంట్ చేసాం అనుకో. ఎందుకంటే ఏ భావంలో కేతువు కూర్చుంటే ఆ భావాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇన్సల్ట్ చేయకూడదు. మన వల్ల వాళ్ళు బాధపడకూడదు. బాధపడితే ఆ భావం నుంచి మనకు డ్యామేజ్ వస్తుంది. 10th లో కేతు ఉన్నప్పుడు వీళ్ళు యుగాలు వెళ్ళేసి ఉద్యోగాలు ఊడబెట్టుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేంజ్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కూడా వస్తున్నారు 10th కేతు. 11th కేతు కూడా అంతే. అర్థమా? లాభాలు పొందాల్సిన విషయంలో లాభాలు పొందకుండా వదిలేస్తుంటాం. అలాగే మన ఫ్రెండ్ సర్కిల్ హెడేక్ ఉంది. ఎందుకంటే అది 12th హౌస్. ఇంకా 12th కేతు అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం మౌనంగా ఉండాలి. మౌనమూలమే. మనం సిద్ధిని పొందాలన్నా, సాధించాలన్నా, సాధన చేయాలన్నా ఏం చేయాలంటే కేతువు యొక్క లక్షణం సాధించడమే. ఇప్పుడు పోయి 12th కేతు ఏ ఏ భావాలకి 6, 8, 12 పడుతుందో ఫస్ట్ చూడండి. అక్కడి నుంచి నష్టాలు రాకుండా తప్పించండి. అర్థమేనా? కేతు ఎక్కడ కూర్చున్నా ఏ భావానికి 6, 8, 12 పడుతుంది, ఏ భావానికి ద్వితీయం అవుతుంది, ఏ భావానికి లగ్నం అవుతుంది, ఇలాంటివి చెక్ చేయండి. ఇలాంటి చెక్ చేసినప్పుడు భావం ఒకటే కాదు, ఇప్పుడు మన వ్యక్తిగత జాతకంలోకి వెళ్ళినప్పుడు ఏ ఏ భావాధిపతులతో సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు శనికేతులు కలిశారు. యాక్చువల్గా శనికేతులు అనగానంటే మన వర్క్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి రూల్ 1. కానీ మనం రూట్స్ను పట్టుకున్నాం అనుకో, మన వర్క్లో మనం హయ్యర్ పొజిషన్లోకి వెళ్తాం. అవార్డ్స్ కూడా తెచ్చుకుంటాం. ఆస్కర్ అవార్డులు తెచ్చుకోవచ్చు, పద్మభూషణలు తెచ్చుకోవచ్చు, విభూషణలు తెచ్చుకోవచ్చు. శనికి కేతుకు 1 యాక్సెస్ పడ్డా, కన్జంక్షన్ పడ్డా హయ్యర్ పొజిషన్లో కూర్చోబెడుతుంది. ఎప్పుడంటే నువ్వు ప్రతి విషయాన్ని రూట్ కాజ్లోకి వెళ్ళి ప్రతిదీ స్టడీ చేసి ఆ తర్వాత దాని వర్కౌట్లోకి వెళ్ళాలి. అర్థం అర్థం కాదు. కేతు అంటే రహస్యం. రూల్ 1. మనం ఏ పని చేసినా కూడా బయటపడకూడదు. ఏ విషయం దగ్గర బయటపడకూడదు. ఇప్పుడు ఎందుకంటే కేతు అనగానే మనం తీసుకుంటాం, వృశ్చిక రాశిలో తీసుకుంటాం వచ్చేస్తుంది. మొన్న షార్ట్లు చేశాను చూడండి ఒకసారి శని మీద. ఇప్పుడు జనరల్గా వృశ్చిక రాశిలో శని కూర్చున్నాడు అనుకోండి, అది రహస్యంగా ఉండాలి. శని అంటే ఏంటి? కర్మకారకుడు. వృశ్చిక రాశి అంటే రహస్యం. అంటే మనం బయటికి ఎగ్జిక్యూట్ చేసేదాకా ఎవరికి తెలియకూడదు. మన కాంపిటేటర్కి అసలు తెలియదు. మనం ఇలా చూసుకుంటే మనకు ఒక ముఖేష్ అంబానీ చేస్తున్నాం కూడా. ఆయన వృశ్చిక రాశిలో శని కూర్చున్నాడు. ముఖేష్ అంబానీ మార్కెట్లో ఒక జియోని తీసుకొచ్చేటప్పుడు మూడో గంటకి తెలియదు నేను. తన కాంపిటేటర్ అయినా ఎయిర్సెల్, ఎయిర్టెల్, అర్థమైనా వీళ్ళెవ్వరికి తెలియదు ఇలా తన మార్కెట్లో అలా లాంచ్ చేయడం. అక్కడ దాకా నిన్న కాక మొన్న డిజ్నీ హాట్ స్టార్ను అతను హైర్ చేసి మార్కెట్లో రిలీజ్ చేసేదాకా ఎవరో తెలియదు, మీడియాకు కూడా తెలియదు. అంటే అంత రహస్యంగా ఉండగలిగి డీల్ చేస్తేనే అతను సక్సెస్ అవుతాడు. చెప్పాడు. ఎందుకంటే అష్టమంలో శని కూర్చున్న, అష్టమానికి కేతు సంబంధం ఏర్పడిన, అర్థం వీళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. కేతు డిఫాల్ట్గా రహస్యం, అష్టమ భావం రహస్యం, అష్టమ భావంలో శని రహస్యం, వృశ్చిక రాశి రహస్యం, వృశ్చికంలో శని కర్మల విషయంలో రహస్యం. ఎందుకంటే చెప్తే వాళ్ళు లాస్ట్ మూమెంట్ వాళ్ళ మైండ్ చేంజ్ అవుతుంది. మా శ్యామలా గారు ఊరు వెళ్ళను అన్నారు, ఇవాళ ఊరు వెళ్ళిపోవడం రెడీ అయిపోయారు, లెఫ్ట్ అయిపోయి బయలుదేరారు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ మినిట్స్లో మైండ్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు ఒకటి చేద్దాం అనుకుంటారు, ఎగ్జిక్యూషన్ ఇంకోటి వస్తుంది. అందుకే ఇది రహస్యంగా ఉంచాలి, బయటికి రాకూడదు. రెండు కాంపిటేటర్స్ దీన్ని తొక్కే ఛాన్స్ ఉంది. అందుకే మా ఒక అమ్మాయి లైఫ్ని, ముఖేష్ అమ్మాయి లైఫ్ని చెక్ చేసుకుంటే అతను గ్యాస్ ఇండస్ట్రీ మన దగ్గర నుంచి ఇటు జియో దగ్గర నుంచి ఫేస్బుక్ని హైర్ చేసుకుని ఏది తెలియదు, లాస్ట్ టైం అనౌన్స్ చేస్తాడు అంత అయిపోయిన తర్వాత ఇది నాది అని. ఈ అష్టమంలో శని కూర్చుంది అంతే. కేతు విషయంలో కూడా అంతే. కేతు విషయంలో అలాగే ఉండాలి, రహస్యంగా ఉండాలి. మనం చేసే ప్రిడిక్షన్ ఎట్టింగ్ చేస్తామో తెలియదు. రూల్ 1 ఒక ప్రిడిక్షన్ చేస్తున్నాం మనం, జనరల్గా నేర్చుకుంటాం లాజిక్స్. కొన్ని పబ్లిక్ రిలీజ్ చేస్తాం, కొన్ని ఆఫ్ రికార్డింగ్లో మనం చెప్పుకుంటాం, కొన్ని నేను ఆఫ్ రికార్డింగ్లో కూడా చెప్తుంటాను. ఎందుకంటే వాటిని రిలీజ్ చేయడం ఇష్టం ఉండదు రూల్ 1.
రెండోది మనం ఒకటి చెప్తున్నాం అనుకో, దాని బిహైండ్ వర్క్ ఇంకోటి కనబడుతుంది మనకి. దాన్ని చూస్తే ఇటు చూసి చెప్పాల్సి వస్తుంది. మన గ్రంథాలు కూడా, జ్యోతిష గ్రంథాలు అలాగే ఉంటాయి. కళ్ళ ముందు ఒకటి ఉంటుంది, దాన్ని డీకోడ్ ఇంకో చోట ఉంటుంది. అదే అందులో కేతుని ఛాయాగ్రహం అని చెప్పి పక్కన పెడతారు, కానీ కేతు ఇంటెన్షనల్ ఆడు, ప్రతిదీ చేపించేది ఆయన. మన శని కష్టాలు పెడతాడు అనుకుంటా, కాదు, కేతువే బ్రేక్ చేస్తాడు ఆయన. ఇప్పుడు శుక్రకేతులు కాంబినేషన్ ఉంది ఒకటి. మనం మనీ విషయంలో కానీ, రిలేషన్స్ విషయంలో కానీ చాలా డీప్గా ఉంటాయి. శుక్రకేతులు కాంబినేషన్ ఉన్నప్పుడు ఒక పురుషుడి జాతకం తీసుకున్నాం అనుకో, నిర్లక్ష్యం పనికిరాదు. నిర్లక్ష్యంగా ఉన్నాం మనం, ఫైనాన్షియల్ లాస్ అవుతాం, రూల్ వన్ అవుతాం. రెండోది, మన స్పౌజ్ని మనం అవమానిస్తున్నాం. ఒక పురుషుడి జాతకం శుక్రకేతులు ఉన్నప్పుడు అర్థం, మన స్పౌజ్ గురించి బయట ఎక్స్పోజ్ చేయకూడదు, బయట మాట్లాడకూడదు వాళ్ళ గురించి. స్పౌజ్ దూరం అయిపోతుంది. శుక్రకేతులు కాంబినేషన్ ఉంది, నీ గురుకేతులు కాంబినేషన్ ఉంది నీ జాతకంలో, నీ హస్బెండ్ గురించి బయట ఎక్కడ మాట్లాడము, నీ హస్బెండ్ దూరం అయ్యాలి. లేదా నీ కుజకేతులు కాంబినేషన్ ఉందా ఒక స్త్రీ జాతకంలో తీసుకున్నాం, నీ హస్బెండ్ గురించి బయట మాట్లాడకూడదు. మాట్లాడితే అది ఇంకో రూపంలో నీ హస్బెండ్ తెలిసి తనను నువ్వు అవమానిస్తున్నట్టు వెళ్ళిపోయి ఆటోమేటిక్ బ్రేక్ చేసేస్తాడు. కేతు బ్రేకర్. పురుషుడి జాతకం ఉంది కుజకేతులు కాంబినేషన్, నీ తమ్ముడు గురించి, నీ కనిష్ట సోదరుడు గురించి బయట ఎక్కువ మాట్లాడమా, మౌనంగా ఉండు. లేదా మీ ఇద్దరి మధ్య బ్రేక్ చేసేస్తారు ఏర్పడుతుంది. అర్థం, ల్యాండ్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి కుజకేతుల కాంబినేషన్. ల్యాండ్స్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కేతు ఎవరితో కనెక్షన్ అయినా, ఏ భావంతో కనెక్షన్ అయినా ఆ భావం గురించి హైడ్ అయిపోవాలి మనం. అంటే కేతు అంటే ఇక్కడ హెడ్ లేదు, మాట్లాడలేడు అంటే మౌనం. సెన్సెస్ తో అనుభవించడమే కానీ అక్కడ ఆ భావం లేదా ఆ గ్రహ భావ కారకత్వాలకు సంబంధించి మనం మౌనాన్ని వహించాలి. మీరు కావాలంటే మీ కళ్ళ ముందు జాతకాలు అన్నీ కనబడతాయి. ఏ లైఫ్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ బ్రేక్ అయి పోగొట్టుకుంటున్నారో చూసుకుంటే అక్కడ కేతు ఖచ్చితంగా కూర్చొని ఉంటాడు. అవి ఎందుకు పోయినాయి అంటే వీళ్ళు ఆ విషయాల గురించి రివీల్ చేశారు అని. కేతు అంటే రహస్యం, రివీల్ చేయకూడదు. ఆస్ట్రాలజీలో కూడా అంత రహస్యం ఉంటుంది, రివీల్ చేయని రహస్యాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ మీద వాటిని కనిపెట్టాలి. ఎందుకంటే ఎంతో ఇంటెన్షన్, ఎంతో శోధన చేస్తే జ్యోతిష్యం వస్తుంది. అంత ఇంటెన్షన్, అంత శోధన చేయాలంటే మీరు మౌనం వేయాలి, బాగా మౌనంలోకి వెళ్ళిపోవాలి. మీరు క్లాస్ చెప్తున్నాను కాబట్టి మాట్లాడతారు, లేకపోతే నేను మౌనంగానే ఉంటాను. ఫ్లైట్తో మాట్లాడతాను, క్లాస్లో, ఈ రెండు మాటలే ఉంటాయి నాకు. నా ఫోన్లో కాల్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే నిత్య మౌనంలో ఉంటాం. రీసెర్చ్ చేస్తూ ఉంటుంది మైండ్, శోధిస్తూ ఉంటుంది. ఈ శోధన కేతు. కేతు తలకాయ లేదు, కళ్ళు లేవు, ఎతకలేడు, కానీ సెన్స్ ఉంటుంది. తన సెన్స్తో మొత్తం చూడగలగాలి. అంటే అలా సెన్స్ అనేది మౌనంలోనే ఉంటుంది అని. అందుకే ఎప్పుడైనా మోక్షం పొందేవాళ్ళు ఫస్ట్ మౌనం అవుతాడు. మౌన వ్రతంలోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత తపస్సు చేస్తాడు, ఆ తర్వాత మోక్షం. మోక్షాన్ని తీసుకెళ్ళిన మళ్ళీ కేతువే, ఇక్కడే ఉంటాడు ఈశ్వరుడు అని. ఇలా మీరు ఎప్పుడైతే కేతువుని బాగా ప్రతి జాతకంలో స్టడీ చేస్తారో, వాటి కనెక్షన్ స్టడీ చేయండి. ఇప్పుడు చంద్రకేతులు ఉన్నారు, మేము గురించి ఎక్కువ మాట్లాడము, తల్లి దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమైందా? రెండు, చంద్రకేతులు ఉన్నప్పుడు మీ అమ్మ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, తన మాట నెగ్గాలని మొండితనం ఉంటుంది. రెండోది, మీ మనసులో కూడా అదే మొండితనం ఉంటుంది మానసికంగా. సూర్యకేతులు కాంబినేషన్ పడింది క్లోజ్ డిగ్రీస్ లో, మీ తండ్రి స్ట్రాంగ్ గా ఉంటాడు, మొండిగా ఉంటాడు, తన మాట నెగ్గాలి, తన ఆలోచన కరెక్ట్ ఉంటాడు. కానీ మీరు కెరీర్ లో చూడండి, మళ్ళీ కీర్తి ప్రతిష్టల కారణం. పెద్ద పెద్ద రాజ్య సన్మానాలని ఇస్తాడు, రాజ్యాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మీరు మౌనంగా ఉండి బాగా డీప్ రీసెర్చ్ తో మంచి మంచి రాజపురోహితుని పెట్టుకొని మీరు రాజ్యాన్ని పరిపాలిస్తే అప్పుడు మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. అంటే ద గ్రేట్ ఇంటెన్షన్ అనేది ఉండాలి. ఆ ఇంటెన్షన్ పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఇంటెన్షన్ తెచ్చుకున్నాం అనుకో, పాజిటివ్ ఇంటెన్షన్ లో కేతు మోక్షాన్ని ఇస్తాడు, హయ్యర్ పొజిషన్ లో కూర్చోబెడతాడు. ఒక పర్సన్ లో నెగిటివ్ ఇంటెన్షన్ స్టార్ట్ అయితే ఇదే కేతు ఉన్న అన్నింటినీ ధ్వంసం చేస్తాడు. ఇలా కేతు యొక్క రెండు లక్షణాలు మీరు తెలుసుకోవాలి ప్రతి జాతకంలో. మీ జాతకాల్లో కూడా మీ కేతు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏ కాన్స్టెంట్ ఉన్నాడు, మీ ఇంటెన్షన్స్ ఎలా మార్చుకోవాలి, ఎక్కడ మీరు హైడ్ అవ్వాలి, ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వాలి అనేది రాహు డిసైడ్ చేస్తాడు. కేతు ఎక్కడ హైడ్ అవ్వాలో చెప్తాడు.
అంటే ఎక్కడ తగ్గాలో చెప్పేదే కేతు. అర్థమైందా? ఇంటెన్షన్ సరిగ్గా లేకపోతే అక్కడే మనిషి ఏంటంటే అహంకారంగా ప్రవర్తిస్తుంటాడు, అవమానకరంగా ప్రవర్తిస్తుంటాడు. మూడో భావంలో కేతువు కూర్చున్నాడు, నీ ఇంటెన్షన్ సరిగ్గా లేదు, నీ తమ్ముడిని అవమానిస్తావు, నీ ఇరుగు పొరుగు బంధువులను అవమానిస్తావు, వాళ్ళని బాధ పెడతావు, దానివల్ల నువ్వు చాలా కోల్పోతావు. కేతువే సాక్షి మన జాతకంలో. అర్థమైందా? ఎందుకంటే సాక్షి అంటే ఏంటి? గ్రహానికి ఛాయ అది. అక్కడ గ్రహం ఉందా అంటే కనపడదు, గ్రహం ఉందా అంటే కాంతి వేయాలి, కాంతి వేస్తే దాన్ని ఛాయ పెడతాడు. ప్రతి గ్రహానికి ఛాయ రూపంలో వెన్నంటి ఉండేదే కేతు. ఆ ఛాయ అనేది దాయబడాలి. అర్థం? రాహుకేతులు ఏంటంటే అందులో కేతువు మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ ఆస్ట్రాలజర్స్ కేతు ఇంపార్టెంట్. ఒక ఆస్ట్రాలజర్గా మీరు సక్సెస్ అవ్వాలా, మీ ఇంటర్నల్ ఇంటెన్షన్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అదే నాకు అన్నీ తెలుసు అని మాట్లాడే కొద్ది మనకి ఏంటంటే మన ఇంటెన్షన్స్ అన్నీ తెలుసు అన్నప్పుడే మన హెడ్ వచ్చినట్టు మన కేతువుకి. కేతుకి యాక్చువల్గా హెడ్ ఉండదు. హెడ్ వస్తే కేతువుకి హెడ్ వెయిట్ పెరిగింది. హెడ్ వెయిట్ పెరిగినప్పుడు ఆస్ట్రాలజర్ కాలేడు. ఒకళ్ళు అంటారు నాకు అన్నీ తెలుసు అంటారు, చూసావా ఆస్ట్రాలజర్ ఏం తెలియనట్టే. ఎందుకంటే కేతు అన్నీ తెలుసు అని అనడు. అన్నీ తెలుసు అని అంటే రాంగ్ ఇంటెన్షన్ కేతు. కేతు మౌనంగా ఉంటాడు, అబ్జర్వ్ చేస్తుంటాడు, సెన్స్ని అనుభవిస్తుంటాడు. వాళ్ళు మంచి బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అవుతారు. అదేనా? మీరు కేతుతో ప్రిడిక్షన్ చేయండి, కొన్ని చార్ట్లు చూడండి, మీకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ కదా, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కేతు అంటే ఒకటి గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా. మీ లైఫ్లో మీరు ఎక్కడెక్కడ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకోవాలని చూడాలి. అర్థం? ఇలాగా ఎక్కడ నష్టం 6-8 వాళ్ళు కేతు ఎక్కడ కూర్చోడు ఏ భావాలని. అర్థం? అలా 1-2లు, ఈ 1-2లు వేరే భావాలు 6-8 వాళ్ళు అవుతాయి కదా. అవి మీరు చెక్ చేశారనుకోండి, మీకు ఇవాళ క్లాస్ని బాగా యూటిలైజ్ చేసినట్టయితే ఇంకా నెక్స్ట్ మనం డిఫరెంట్ ప్రాసెస్లో కేతు కూర్చున్నప్పుడు ఎలాగ ఉంటుంది అనే లక్షణాలు కూడా ఉంటాయి కొన్ని. వృషభ రాశిలో కేతు ఎలాగ ఉంటాడు ఇలాగ మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఇది ఇక్కడ క్లోజ్ చేద్దాం.